సో గైస్ యాక్చువల్లీ మనము లాస్ట్ సెషన్లో డిస్ప్లే ప్రాపర్టీ గురించి మాట్లాడుకున్నాము అండ్ దాంతో పాటు బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడుకున్నాము. లైక్ బ్యాక్గ్రౌండ్ లైక్ కలర్ అయితే ఎలా ఇవ్వాలి, లేదు గ్రేడియంట్ కలర్స్ అయితే ఎలా ఇవ్వాలి, అండ్ ఇమేజెస్ ఎలా ఇవ్వాలి, లేదు లైక్ గ్రేడియంట్ అండ్ కాంబినేషన్ ఆఫ్ ఇమేజ్తో ఎలా ఇవ్వాలి అండ్ ఇది మాట్లాడుకున్నాము. అండ్ బ్యాక్గ్రౌండ్కి డిపెండెంట్ ప్రాపర్టీస్ లైక్ బ్యాక్గ్రౌండ్ సైజ్ కానీ, బ్యాక్గ్రౌండ్ పొజిషన్ కానీ, బ్యాక్గ్రౌండ్ రిపీట్, ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. అండ్ దాని తర్వాత మనం మాట్లాడుకున్న కాన్సెప్ట్ వచ్చేసి ప్రాపర్టీ డిస్ప్లే. ఈ డిస్ప్లే ప్రాపర్టీలో మనకి మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి అండ్ ప్రతి ఒక్క వాల్యూ మనకి డిఫరెంట్ ఐ మీన్ లైక్ బిహేవియర్ అనేది ఉంటుంది. సో అండ్ ఈ డిస్ప్లే ప్రాపర్టీ అనేది మనము లైక్ వెబ్సైట్స్ బిల్డ్ చేసేటప్పుడు చాలా అంటే చాలా కామన్గా యూజ్ చేస్తాము. ఆల్రెడీ మనము లాస్ట్ వీడియోలో డిస్ప్లే అనే ప్రాపర్టీకి ఏమేం వాల్యూస్ ఉంటాయి అండ్ అవి అందులో లైక్ కొన్ని అంటే లైక్ బ్లాక్ అనేది కానీ, ఫ్లెక్స్ అని కానీ, నన్, ఇవి ఆల్రెడీ చూసాము. బట్ ఈరోజు ఒక్కసారి మళ్ళీ క్విక్ రివ్యూ లాగా అంటే ఒకసారి మొత్తం అంటే లైక్ ఏమేమి ఉంటాయి డిస్ప్లే అనే ప్రాపర్టీకి అండ్ ఏది ఎలా వర్క్ అవుతుంది అనేది మనం ఎగ్జాంపుల్స్తో ఈరోజు మాట్లాడుకుందాము. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈ డిస్ప్లే ప్రాపర్టీ. ఈ డిస్ప్లే ప్రాపర్టీ మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనము ఒక పర్టికులర్ ఎలిమెంట్ని కంట్రోల్ చేయొచ్చు అనమాట ఈ డిస్ప్లే ప్రాపర్టీ ద్వారా. అంటే ఒక ఎలిమెంట్ని మనం ఎలా డిస్ప్లే చేయాలి అన్న కంప్లీట్ గ్రిప్ అనేది మన చేతిలో ఉంటుంది. దట్స్ వాట్ యాక్చువల్లీ ద బెనిఫిట్ విత్ డిస్ప్లే ప్రాపర్టీ. అండ్ డిస్ప్లే ప్రాపర్టీలో మనము కామన్గా యూజ్ చేసేవి కొన్ని వాల్యూస్ ఉన్నాయి. అందులో బ్లాక్ అండ్ డిఫాల్ట్గా మనకి ఎలిమెంట్స్ అనేది బ్లాక్ అనేది ఉంటుంది. అండ్ ఇన్లైన్ బ్లాక్, ఫ్లెక్స్, నన్, గ్రిడ్. అండ్ ఇవి కాకుండా వేరే కొన్ని వాల్యూస్ ఉంటాయి బట్ అవి మనం యూజ్ చేయము అండ్ ఈ వాల్యూస్ మనకి సరిపోతాయి అనమాట. అండ్ మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేసినట్లయితే ఇంతకుముందు మనము కొన్ని ఎలిమెంట్స్ గురించి మాట్లాడుకున్నాము కాల్డ్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అని చెప్పేసి. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ లైక్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం పారాగ్రాఫ్ అనేది మనం బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అంటాము, డివ్ అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అంటాము అండ్ ఇంకా H1 కానీ అంటే లైక్ H1 to H6 ఇవన్నీ కూడా మనకి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. లైక్ హౌ వీ కెన్ కన్ఫర్మ్ లైక్ బ్లాక్ అంటే ఏంటి ఫస్ట్ థింగ్. సో ఇక్కడ డిస్ప్లే అన్న ఈ యొక్క ప్రాపర్టీకి వాల్యూ ఒకవేళ మీరు బ్లాక్ ఇచ్చారు అంటే మీకు ఆల్రెడీ ఇక్కడ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అనేది ఐడియా ఉంటే ఇక్కడ మీకు ఇది అర్థమైపోయినట్టే. ఇక్కడ ఫస్ట్ అసలు బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అంటే ఏంటనేది ఒకసారి మళ్ళీ మనం లైక్ రీకాల్ చేద్దాము. బ్లాక్ లెవెల్ అంటే ఏం లేదండి, ఇట్ విల్ టేక్ ద కంప్లీట్ విడ్త్. ఈవెన్ మైట్ బి ద ఎలిమెంట్ విడ్త్ కెన్ బి స్మాల్ బట్ ఇట్ విల్ టేక్ కంప్లీట్ విడ్త్. మీకు ఇంతకుముందు చెప్పినట్టు గుర్తు, మనము ఒక H1 అనే ఒక ఎలిమెంట్లో జస్ట్ మీరు ఒక లెటర్ రాశారు, లైక్ ఏ అనే ఒక లెటర్ రాశారు. బట్ ఏ అనే లెటర్ రాసినా కానీ మనకి స్క్రీన్ విడ్త్ అనేది కంప్లీట్ విడ్త్ అనేది తీసేసుకుంటుంది. అండ్ ఈవెన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నిన్న కూడా నేను చెప్పాను, మనం ఒక ఎలిమెంట్ అంటే లైక్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ లైక్ డివ్ అనేది ఒక ఎలిమెంట్ తీసుకున్నట్లయితే ఈ డివ్ అనే ఎలిమెంట్కి డిఫాల్ట్గా బై డిఫాల్ట్గా హైట్ ఏదైతే ఉందో హైట్ వచ్చేసి కంటెంట్ని బేస్ చేసుకొని ఉంటుంది అని ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. అండ్ విడ్త్ వచ్చేసి బై డిఫాల్ట్గా 100% ఉంటుంది, అంటే ఆ కంప్లీట్ స్క్రీన్ అంతా తీసేసుకుంటుంది విడ్త్. సేమ్ అలానే ఇక్కడ మీరు డిస్ప్లే బ్లాక్ అని చెప్పినప్పుడు ఏమవుతుంది అన్నట్లయితే ఆ యొక్క ఎలిమెంట్ అనేది కంప్లీట్ విడ్త్ అంతా తీసేసుకుంటుంది అనమాట. అండ్ ఇక్కడ డిస్ప్లే ఇన్లైన్ అన్నప్పుడు మనకి ఈవెన్ అవి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అయినా కానీ అంటే అది కంప్లీట్ విడ్త్ తీసుకున్నా కానీ మనం ఏం చేయొచ్చు అంటే దాని బిహేవియర్ చేంజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఆల్రెడీ యాంకర్ ట్యాగ్ తెలుసు.
యాంకర్ ట్యాగ్ హెచ్ఆర్ఈఎఫ్ ఇచ్చేస్తాము, ఇక్కడ అడ్రస్ చెప్తాము అండ్ కంటెంట్ ఇచ్చేస్తాము, యాంకర్ ట్యాగ్ క్లోజ్ చేసేస్తాము. అండ్ అలానే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బోల్డ్ కానీ ఇటాలిక్, అండర్లైన్ లేదు అన్నట్లయితే స్పాన్ అనే ఎలిమెంట్, ఇవన్నీ కూడా మనకి ఏంటి అన్నట్లయితే ఇన్లైన్ ఎలిమెంట్స్. ఆల్రెడీ మనకి బ్లాక్ అంటే తెలుసు, ఇన్లైన్ అన్నా కానీ తెలుసు. ఇన్లైన్ ఎలిమెంట్స్, బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. ఇన్లైన్ అంటే ఏంటి? బై డిఫాల్ట్ దీని బిహేవియర్ ఏంటి అన్నట్లయితే ఇట్ వోంట్ టేక్ ద కంప్లీట్ విడ్త్, జస్ట్ ఇట్ విల్ టేక్ లైక్ వాట్ వీ కెన్ సే ద సెల్ఫ్ విడ్త్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ యొక్క ఎలిమెంట్ ఇక్కడ దాకా ఉందంటే ఇక్కడ దాకానే విడ్త్ తీసుకుంటా అని చెప్తుంది. అండ్ నెక్స్ట్ ఎలిమెంట్ కూడా ఒకవేళ ఇన్లైన్ ఎలిమెంట్ అయితే ఆ యొక్క ఎలిమెంట్ పక్కన వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇంకా మనకి స్పేస్ ఉంది నెక్స్ట్ ఇన్లైన్ అంటే ఒకవేళ ఆ స్పేస్లో ఇది అడ్జస్ట్ అవుతుంది అంటే అక్కడ వచ్చేస్తుంది అనమాట. ఇది డిఫాల్ట్గా మనకున్న ఈ ఎలిమెంట్స్, ఇన్లైన్ ఎలిమెంట్స్. బట్ వాట్ ఇఫ్ యూ వాంట్ టు డిస్ప్లే ఈవెన్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఇన్ అ లైన్? ఏం లేదు, ఇన్లైన్ అంటే ఒక లైన్లో మనం చూపించడము. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? ఇట్ విల్ టేక్ ద కంప్లీట్ విడ్త్. ఈవెన్ ఆ కంప్లీట్ విడ్త్ తీసుకుంటున్నా కానీ అలాంటి ఎలిమెంట్స్ని మనము ఇన్లైన్ అంటే లైక్ ఇన్లైన్ ఎలిమెంట్స్ లాగా మనం ఎలా చేంజ్ చేయొచ్చు అంటే ఈ యొక్క వాల్యూ ఇన్లైన్ ద్వారా డిస్ప్లే ఇన్లైన్ అని చెప్పాలి. ఇన్లైన్ చెప్పినప్పుడు ఈవెన్ అది బిహేవియర్ బ్లాక్ అయినా కానీ దాని యొక్క బిహేవియర్ అనేది చేంజ్ చేసేసి ఇన్లైన్ కింద పెట్టేసిద్ది అనమాట. ఇక్కడ మనకున్న ప్రాబ్లం ఏంటి అన్నట్లయితే ఏదైతే ఇన్లైన్ అంటున్నామో ఈ యొక్క ఇన్లైన్లో మీరు ఒకవేళ ఆ యొక్క ఎలిమెంట్కి విడ్త్ ఇవ్వడానికి ట్రై చేసినా లేదు అన్నట్లయితే హైట్ అనేది ఇవ్వడానికి ట్రై చేసినా ఇది తీసుకోదు. విడ్త్ అండ్ హైట్ ఇట్ వోంట్ కన్సిడర్. విడ్త్ హైట్ అనేది తీసుకోదు. అండ్ మళ్ళీ మార్జిన్ అనేది ఉంటుంది, మార్జిన్ తీసుకుంటుంది, అది కూడా లెఫ్ట్ రైట్ మాత్రమే. అండ్ ప్యాడింగ్ తీసుకుంటుంది, అది కూడా ఎంత అంటే అంత తీసుకోదు, ఓన్లీ లిమిటెడ్ మాత్రమే ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు అంత కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ నేను చెప్పేది గుర్తుంచుకోండి. ఆల్రెడీ మనకి ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటే తెలుసు. ఇన్లైన్ ఎలిమెంట్స్ బై డిఫాల్ట్గా అంటే దాని బిహేవియర్ లైన్ లోపలే వచ్చేస్తుంది, ఒకే లైన్ లోపల. బట్ మనకి కంటైనర్ ఎలిమెంట్స్ అంటే లైక్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఒక లైన్లో డిస్ప్లే చేయాలంటే మనకి ఇది ఒక వే అనేది ఉంది అని చెప్పేసి మీనింగ్ అంతే. అండ్ డిఫాల్ట్గా బ్లాక్ అంటే లైక్ ఇది కంప్లీట్ విడ్త్ తీసేసుకుంటుంది. ఒకవేళ ఇంకొక ఎలిమెంట్ వచ్చి పక్కన ఏమైనా డిస్ప్లే అవ్వాలన్నా కానీ ఇది ఆ ఛాన్స్ ఇవ్వదు, కిందకి నెట్టేస్తుంది అనమాట. అది. సో ఇక్కడ మనం ఏం చేద్దాము అన్నట్లయితే ఒక్కసారి ఒక ఎగ్జాంపుల్తో మాట్లాడుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టేక్ ఈ nav అనేది నేను పక్కన పెట్టేస్తున్నాను, అంటే వేరే ఎలిమెంట్ తీసుకుంటున్నాను కింద. సో ఐ విల్ టేక్ హియర్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ మీకు అర్థం అవడానికి కోసం నేను స్పాన్ తీసుకొని HTML అని తీసుకుంటున్నాను, CSS అండ్ జావాస్క్రిప్ట్. ఇప్పుడు నాకు ఏమవుతుంది అంటే ఇవన్నీ ఇన్లైన్ ఎలిమెంట్స్ అండి, ఈ మూడు కూడా ఇన్లైన్ ఎలిమెంట్స్. బై డిఫాల్ట్గా HTML పక్కన CSS పక్కన జావాస్క్రిప్ట్ అవుట్పుట్ అనేది మనకు వస్తుంది అనమాట. మనకు ఆల్రెడీ ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటే తెలుసు. ఇదే కాదు, ఈవెన్ మీరు ఒకవేళ యాంకర్ ట్యాగ్ తీసుకున్నా లేదంటే బోల్డ్ కానీ ఇటాలిక్ కానీ అండర్లైన్ కానీ ఈవెన్ బటన్ ఎలిమెంట్ అయినా కానీ సేమ్ అలానే ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, మనకి కంటెంట్ ఎక్కడ వచ్చిందండి? ఒక లైన్ లోపల వచ్చింది, HTML CSS జావాస్క్రిప్ట్. ఇది మనకి బై డిఫాల్ట్ wait a second. మనకి ఇది బై డిఫాల్ట్ ఇన్లైన్ ఎలిమెంట్స్ అనమాట. HTML ఇది స్పాన్ అనే ఒక ఎలిమెంట్. ఇప్పుడు ఆ స్పాన్ ప్లేస్ లో నేను ఏం చేస్తా అన్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ పారాగ్రాఫ్ ఇస్తా. Now you can see. ఇప్పుడు మీకు అదే అవుట్పుట్ వస్తుందా అంటే నో, ఇట్ విల్ గివ్ యూ ఇన్ అ న్యూ లైన్. ప్రతి ఒక్క కంటెంట్ అంటే HTML అనేది ఒక లైన్లో, CSS అనేది ఒక లైన్లో, జావాస్క్రిప్ట్ అనేది ఇంకొక లైన్లో ఇలా రావడం జరుగుతుంది. ఎందుకు అన్నట్లయితే దాని బిహేవియర్ అది, అంటే అవి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అనమాట. బట్ ఈవెన్ ఈ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఏవైతే అంటున్నామో ఈ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ని మనం ఒకవేళ సేమ్ లైన్లో మనం డిస్ప్లే చేయాలి అంటే దెర్ ఇస్ ఎ ఛాన్స్. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పారాగ్రాఫ్ అనే ఎలిమెంట్ నేను తీసుకుంటాను, డిస్ప్లే అని చెప్పేసి ఇన్ లైన్ అని చెప్పండి, డిస్ప్లే
ఇన్లైన్ అని చెప్పేసి. ఒకసారి వెళ్ళి ఇప్పుడు అవుట్పుట్ చూడండి. ఒక లైన్ లోపలికి వచ్చేసింది. అంటే ఈవెన్ ఆ బ్లాక్ లెవెల్ యొక్క బిహేవియర్‌ని మనం చేంజ్ చేసేసి ఒక లైన్‌లోకి తెచ్చేసుకుంటున్నాము. అది మనకున్న బెనిఫిట్ అన్నమాట. ఓకే. ఒకవేళ ఇక్కడ వేరే దగ్గర ఎక్కడైనా పారాగ్రాఫ్ ఉందంటే మళ్ళీ ఆ పారాగ్రాఫ్ కూడా ఇది ఎఫెక్ట్ అయిపోద్ది. అలా ఉండకూడదు అంటే వీటికి నువ్వు ఒక క్లాస్ నేమ్ ఇచ్చుకొని ఓన్లీ దానికి మాత్రమే నువ్వు డిస్‌ప్లే ఇన్‌లైన్ అని చెప్పేసి నువ్వు చెప్పాలన్నమాట. సో, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను విడ్త్ అనేది ఇవ్వడానికి ట్రై చేస్తా. ఇందాక నేను మీకు చెప్పింది ఏంటనలైతే ఇది విడ్త్ అనేది తీసుకోదు. హైట్ అనేది తీసుకోదు అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ విడ్త్ నేను 100 పిక్సెల్ ఇస్తున్నాను. అండ్ దాంతో పాటు బ్యాక్‌గ్రౌండ్ కలర్ కూడా ఇద్దాము. బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇచ్చినప్పుడు మీకు ఒకవేళ హైట్ ఏమైనా ఉన్నా గాని అది కూడా మీకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ గో విత్ ద ఆరెంజ్ రెడ్. అండ్ ఇక్కడ హైట్ వచ్చేసి ఒక 50 పిక్సెల్ ఇచ్చేస్తున్నాను. ఒకసారి ఇప్పుడు అవుట్పుట్ చూద్దాము. ఇక్కడ ఎందుకు వచ్చింది ఆరెంజ్ రెడ్ డిస్‌ప్లే? మేబీ అక్కడ మనం పారాగ్రాఫ్ ఇచ్చున్నాము. అందుకు అది కలర్ వచ్చింది. బట్ అది పక్కన పెట్టేయండి. అది ఇగ్నోర్ చేయండి. ఇక్కడికొచ్చేయండి. ఇక్కడొచ్చేయండి. ఇక్కడొచ్చేస్తే ఇక్కడ మీరు విడ్త్ నేను యాక్చువల్‌గా 100 పిక్సెల్ చెప్పా. ఒక్కొక్క ఎలిమెంట్‌కి 100 పిక్సెల్ చెప్పా. బట్ వచ్చిందా? రాలేదు. హైట్ ఎంత చెప్పాను? 50 పిక్సెల్ అని చెప్పాను. వచ్చిందా? రాలేదు. ఎందుకు రాలేదు? నువ్వు డిస్‌ప్లే ఇన్‌లైన్ అనేది యూజ్ చేసావు. బట్ మరి అదే పారాగ్రాఫ్ ఎలిమెంట్ నీకు ఇక్కడుంది. ఏది? నావ్ లోపల. అదే పారాగ్రాఫ్ ఎలిమెంట్ ఇక్కడుంది. ఈ లింక్స్ అనేది ఏదైతే ఉందో లింక్ 1, లింక్ 2, లింక్ 3. మరి ఇక్కడ నీకు విడ్త్ అప్లై అయ్యింది. హైట్ అప్లై అయ్యింది. అవునా? ఇక్కడ చూడండి విడ్త్. ఇదంతా 100 పిక్సెల్ అన్నమాట. లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 200 పిక్సెల్ ఇస్తే చూడండి ఏమవుతదో? అక్కడ అది ఇంక్రీజ్ అవుతది. బట్ ఇక్కడ మాత్రం ఇంక్రీజ్ అవ్వదు. ఇక్కడ ఇంక్రీజ్ అయింది. బట్ ఇక్కడ అవ్వట్లేదు చూడండి. ఎందుకు? దానికి నువ్వు ఇచ్చిన డిస్‌ప్లే ప్రాపర్టీ యొక్క వాల్యూ ఇన్‌లైన్ వల్ల. So once if you provide inline as a value, it won't consider width and height. Width, height consider అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం మార్జిన్ చూద్దాం. మార్జిన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 20 పిక్సెల్ అని చెప్తా. 20 పిక్సెల్. సి మార్జిన్ వచ్చింది. అవునా? బట్ ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసినట్లయితే మార్జిన్ కూడా నీకు ఎక్కడొచ్చింది అంటే ఈ ఎలిమెంట్స్ కూడా యాడ్ అయింది కాబట్టి అది కిందకు మూవ్ అయింది. బట్ ఈ ఎలిమెంట్స్‌కి నువ్వు అబ్జర్వ్ చేసినట్లయితే నీకు టాప్, బాటమ్ యాడ్ అవ్వలా. లెఫ్ట్, రైట్ మాత్రమే యాడ్ అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న ఈ యొక్క పారాగ్రాఫ్ ఎలిమెంట్స్ నేను కమెంట్ చేస్తా. అండ్ ఇక్కడ ఉన్న మార్జిన్ కూడా కమెంట్ చేస్తా. ఒక్కసారి ఇప్పుడు ఎలా ఉందనేది చూడండి. ఇలా ఉంది. అండ్ ఇక్కడ చూడండి ఎంత గ్యాప్ ఉందని చెప్పేసి ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తాను? మార్జిన్ 20 పిక్సెల్ అన్‌కామెంట్ చేస్తా. ఒకసారి రిఫ్రెష్. మార్జిన్ 20 పిక్సెల్ ఇచ్చాం. బట్ వచ్చిందా అంటే రాలేదు. రైట్? సరే ఒకసారి ప్యాడింగ్ ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాడింగ్ ఒక 30 పిక్సెల్ ఇస్తున్నాను. సి గెట్టింగ్ ప్యాడింగ్. అంటే ఈ ఇన్‌లైన్ అనేది మనం యూజ్ చేసేటప్పుడు అన్ని ప్రాపర్టీస్ మనకి అప్లికబుల్ అవ్వవు అన్నమాట. జస్ట్ నువ్వు ఆ యొక్క ఎలిమెంట్ బిహేవియర్ నువ్వు చేంజ్ చేసుకొని ఒక లైన్‌లో నువ్వు తీసుకురావడానికి పాసిబుల్ అవుతుంది. బట్ ఇక్కడ నెక్స్ట్ లైక్ ఇన్‌లైన్‌తో పాటు మనకి ఇన్‌లైన్ బ్లాక్ అనేది ఉంటుంది. జనరల్‌గా బ్లాక్ అంటే ఏంటి? బ్లాక్ అంటే అంటే లైక్ ఏమంటాము? బ్లాక్‌లో విడ్త్ అనేది తీసుకుంటది మళ్ళీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇదే ఎలిమెంట్స్‌కి ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ అని చెప్తా. బ్లాక్ అని చెప్పి దాని బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇచ్చా, విడ్త్ ఇచ్చా, హైట్ ఇచ్చా, మార్జిన్ ఇచ్చా, ప్యాడింగ్ ఇచ్చా. ప్రతి ఒక్క ప్రాపర్టీ అండ్ ప్రతి ఒక్క వాల్యూ తీసుకుంటుంది. సి మార్జిన్ అప్లై అయింది. ప్యాడింగ్ అప్లై అయ్యింది. అవునా? అండ్ విడ్త్ అప్లై అయింది. హైట్ అప్లై అయింది. బట్ బ్లాక్ లెవెల్ ఏం చేస్తదని చెప్పా? కంప్లీట్ విడ్త్ అంతా ఇదే తీసుకుంటది. ఈ సీఎస్ఎస్‌ని ఇక్కడికి రానివ్వదు. అంటే బ్లాక్ లెవెల్‌లో అంటే బ్లాక్ అనే వాల్యూ యూజ్ చేసినప్పుడు విడ్త్, హైట్, ప్యాడింగ్, మార్జిన్ ఇవన్నీ సపోర్ట్ చేస్తుంది. బట్ నెక్స్ట్ అంటే దాని పక్కన ఇంకొక ఎలిమెంట్‌ని మాత్రం అలో చేయట్లేదు. బట్ ఇన్‌లైన్‌లో ఏం చేస్తుంది? ఈ ప్రాపర్టీస్ మాత్రం అలో చేయట్లేదు. బట్ ఒక లైన్‌లోకి మాత్రం తీసుకొస్తుంది. ఆ రెండిటిని కలిపితేనే మనకి వాల్యూ ఇన్‌లైన్ బ్లాక్.
దాన్నే మనం ఇన్లైన్ బ్లాక్ అంటాం. సో ఇన్లైన్ బ్లాక్ అన్నప్పుడు ఏమవుతుంది అన్నట్లయితే విడ్త్ తీసుకుంటుంది, హైట్ తీసుకుంటుంది, మార్జిన్ ప్యాడింగ్ కూడా తీసుకుంటుంది. బట్ అది కూడా ఒక రిస్ట్రిక్షన్ మీద తీసుకుంటదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేను ఏం చేస్తా అన్నట్లయితే ఇక్కడ మార్జిన్ ప్యాడింగ్ ఆపేస్తా. ఫస్ట్ విడ్త్ హైట్ తీసుకుంటుందో ఒకసారి చూడండి. విడ్త్ తీసుకుంది, హైట్ కూడా తీసుకుంది, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ మార్జిన్. సో మార్జిన్ కూడా తీసుకుంటుంది. ప్యాడింగ్ కూడా తీసుకుంటుంది. అంటే అన్ని ప్రాపర్టీస్ మనకి వర్క్ అవుతుంది, రైట్? బట్ ఇందాక మనకి వర్క్ అవ్వట్లేదు. సో అంటే నాకు రెండు కావాలి అన్నప్పుడు నువ్వేం చేయొచ్చు అన్నట్లయితే ఇన్లైన్ బ్లాక్ అనేది మీరు తీసుకోవచ్చు. ఇక్కడ ఏమవుతుంది అన్నట్లయితే ఒక లైన్లో డేటా రావడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మీకు ఏమవుతుంది అన్నట్లయితే ఈ విడ్త్ కానీ అంటే లైక్ మీకు కన్వీనియంట్గా దానికి కావాల్సినంత విడ్త్ కానీ హైట్ కానీ ఇవన్నీ ఇవ్వడానికి మనకి పాసిబుల్ అనేది అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ డిస్ప్లే నన్. ఈ నన్ అనేది ఏం చేస్తుంది అన్నట్లయితే ఇట్ వోంట్ డిస్ప్లే దట్ కంప్లీట్ ఎలిమెంట్. అసలు ఆ ఎలిమెంట్స్ నే ఇది తీసేస్తుంది అనమాట. ఇక్కడ మనకి డిస్ప్లే నన్నుతో పాటు ఇంకొక ప్రాపర్టీ ఉంటుందండి. వెయిట్, ఐ విల్ టెల్ యూ అనదర్ ప్రాపర్టీ ఆల్సో. ఇక్కడ డిస్ప్లే నన్ను దేనికి? ఇట్ విల్ రిమూవ్ ద కంప్లీట్ ఎలిమెంట్. సేమ్ అలానే విజిబిలిటీ అనేది ఉంటుంది. ఈ ప్రాపర్టీస్ రాసుకోవాలి మీరు. విజిబిలిటీ వచ్చేసి హిడెన్ ఉంటుంది. ఇది ఏం చేస్తుంది అన్నట్లయితే ఇది కూడా ఎలిమెంట్ ని తీసేస్తుంది, కనిపించదు. అండ్ ఒకవేళ విజిబుల్ అంటే కనిపిస్తుంది, హిడెన్ అంటేనేమో కనపడదు, విజిబుల్ అంటే కనిపిస్తుంది. బట్ దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ డిస్ప్లే నన్ అండ్ విజిబిలిటీ హిడెన్. ఇది ఇంటర్వ్యూలో అడుగుతారు. వాట్ ఎగ్జాక్ట్లీ ద డిఫరెన్స్ బిట్వీన్ డిస్ప్లే నన్ అండ్ విజిబిలిటీ హిడెన్? రెండిట్ల మధ్య డిఫరెన్స్ ఏంటి అని అడుగుతారు. అలా అప్పుడు మీరు ఏం చెప్పాలి అంటే డిస్ప్లే నన్ అంటే ఏంటి? ఇట్ విల్ హైడ్ ద కంప్లీట్ ఎలిమెంట్ అండ్ ఈవెన్ ఇట్ వోంట్ కన్సిడర్ దట్ ఎలిమెంట్ స్పేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎలిమెంట్ కి నేను హైట్ వచ్చేసి ఒక 100 పిక్సెల్, విడ్త్ వచ్చేసి ఒక 100 పిక్సెల్ చెప్పాను అన్నట్లయితే ఈవెన్ ఆ యొక్క ఎలిమెంట్ ని చూపించడం పక్కన పెట్టేసినట్లయితే ఆ ఉన్న స్పేస్, ఆ 100 పిక్సెల్ హైట్, 100 పిక్సెల్ విడ్త్ ను కూడా ఇది కన్సిడర్ చేయదు. బట్ విజిబిలిటీ హిడెన్ అనేది ఎలిమెంట్ ను మాత్రం చూపియదు, కానీ ఆ హైట్ కానీ విడ్త్ కానీ కన్సిడర్ చేస్తుంది. ఒకసారి ఇక్కడ మనము అది కూడా చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే డిస్ప్లే నన్ను దగ్గర ఆల్రెడీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే విడ్త్ హైట్ నేను ఆల్రెడీ ఇక్కడ కన్ఫర్మ్ చేశా. ఓకే, ఇక్కడ డిస్ప్లే నన్ను అనేది నేను ఒకసారి తీసేస్తున్నాను. ఒకసారి ఇప్పుడు వెళ్ళి చూడండి, కనిపిస్తుంది కదా మనకు వాల్యూ. సో ఇప్పుడు ఇది ఒక 50 పిక్సెల్, ఇది ఒక 50 పిక్సెల్, ఇది ఒక 50 పిక్సెల్. ఇక్కడ నేను డిస్ప్లే నన్ బదులు విజిబిలిటీ హిడెన్. సో ఇప్పుడు ఏం చేస్తుంది? ఎలిమెంట్స్ పోతాయి, బట్ ఇక్కడ చూడండి స్పేస్ అలానే ఉంచింది. ఆ స్పేస్ ఏదైతే అది ఆక్యుపై చేస్తుందో ఆ ఎలిమెంట్స్ అది అలానే ఉంచింది. బట్ అదే దాని బదులు నేను డిస్ప్లే నన్ అని పెడితే అంటే ఏం లేదండి, నాకు ఎలిమెంట్ కనపడకూడదు, దాని యొక్క స్పేస్ కూడా కన్సిడరేషన్ లో ఉండకూడదు అన్నప్పుడు నువ్వేం చేయొచ్చు? డిస్ప్లే నన్ అనేది చూపించచ్చు. లేదు నాకు ఓన్లీ ఎలిమెంట్స్ మాత్రమే నేను చూపియను, బట్ ఆ స్పేస్ అక్కడే ఉంచుతాను అన్నప్పుడు నువ్వేం చేయొచ్చు? విజిబిలిటీ హిడెన్ అనేది నువ్వు యూజ్ చేయొచ్చు. సో అదనమాట డిస్ప్లే నన్. అండ్ ఈ డిస్ప్లే నన్ పక్కన పెట్టేస్తే ఇంకొక ప్రాపర్టీ, అదే డిస్ప్లే ప్రాపర్టీకి ఇంకొక వాల్యూ ఫ్లెక్స్. అదే ప్రాపర్టీకి ఇంకొక వాల్యూ ఫ్లెక్స్. బట్ ఇక్కడ మనం ఫ్లెక్స్ అనేది యూజ్ చేసినా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఎలాంటి ఎఫెక్ట్ లేదు. నేను ఆల్రెడీ మనము డిస్ప్లే ఫ్లెక్స్ గురించి మాట్లాడుకున్నాము నావిగేషన్ బార్ లో. బట్ మీకు ఇంకా కన్ఫ్యూజన్ అనేది చాలా ఉండుండొచ్చు, లైక్ అసలు ఏం అర్థం కాకపోయి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే మనం మాట్లాడుకుంది, ఇక్కడ నావ్ అనేది లైక్ లింక్స్ పెట్టేసి ఇక్కడ డిస్ప్లే ఫ్లెక్స్ పెట్టేసి ఇదంతా మనం మాట్లాడుకున్నాం, రైట్? సో ఇదంతా మీకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉండొచ్చు, అంటే నిన్న ఫాస్ట్ గా చెప్పడం వలన, లేదు అన్నట్లయితే ఒకవేళ సడన్ గా అంత కంటెంట్ మీకు చెప్పడం వల్ల అర్థం కాకపోవడమా, సంథింగ్ ఇలా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అన్నట్లయితే క్లియర్ గా అసలు డిస్ప్లే ఫ్లెక్స్ ఎందుకు, ఎప్పుడు యూజ్ చేస్తాము, ఎలా యూజ్ చేస్తాము, అసలు ఎందుకు యూజ్ చేస్తాము, ఇదంతా మాట్లాడుకుందాం.
ఓకే, డన్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టు విడ్త్ అండ్ హైట్ రెండు తీసుకుంటది. బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది. అందుకు నేను ఆ వాల్యూస్ అనేది ఉంచాను. జస్ట్ మార్జిన్ ప్యాడింగ్ మాత్రమే నేను తీసేసాను అనమాట. అండ్ ఇది కొంచెం సేపు పక్కన పెట్టేయండి. HTML, CSS, జావా స్క్రిప్ట్ ఇది పక్కన పెట్టేద్దాము. దానికన్నా ముందు అసలు ఫ్లెక్స్ ఎందుకు యూజ్ చేస్తాం అనేది మాట్లాడుకుందాం. ఫ్లెక్స్ అనేది మనం యాక్చువల్గా డేటాని ఒక రోలో చూపించడానికి, we can display the data in a row. I mean, not only row, actually in a dimension, in a single dimension. By using the flex property, I mean the flex value, by using this value flex, we can able to display the data in a single dimension. We can able to display the content, or you can say data in సింగిల్ డైమెన్షన్. అంటే సింగిల్ డైమెన్షన్ అంటే ఏం లేదండి, రో ఇదొక డైమెన్షన్, కాలం ఇదొక డైమెన్షన్. అంటే సింగిల్ డైమెన్షన్ అంటే ఎయిదర్ ఇలా కానీ లేకపోతే ఇలా కానీ మనము డిస్ప్లే చేయడానికి యూజ్ చేసే వాల్యూయే ఈ యొక్క ఫ్లెక్స్ అనమాట. సింపుల్లీ యూ కెన్ రిమెంబర్, బై యూజింగ్ ద ఫ్లెక్స్ ప్రాపర్టీ వీ కెన్ డిస్ప్లే ద డేటా ఇన్ ఏ సింగిల్ డైమెన్షన్ ఫార్మాట్. దట్ కెన్ బి ఎదర్ రో ఆర్ కాలం. రో కావాలంటే రోలో, కాలం కావాలంటే కాలంలో మనము డేటా అనేదాన్ని డిస్ప్లే చేసుకోవచ్చు అనమాట. అసలు ఎలా మనము డిస్ప్లే చేయొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. ఎలా అంటే ఇప్పుడు దాకా మనము ఈ యొక్క బ్లాక్ కానీ ఇన్లైన్ బ్లాక్ కానీ ఇవి ఈ యొక్క వాల్యూస్ అనేది దేనికి ఇచ్చాము, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే డైరెక్ట్గా ఎలిమెంట్కి ఇచ్చాం. ఏ ఎలిమెంట్ అయితే మీరు అలా డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నారో ఆ యొక్క ఎలిమెంట్కి ఇచ్చాం డైరెక్ట్గా. బట్ ఇక్కడ ఫ్లెక్స్ అనేది నువ్వు ఎవరికి ఇవ్వాలి అన్నట్లయితే ఫ్లెక్స్ ఈజ్ ఫర్ పేరెంట్కి ఇవ్వాలి. పేరెంట్కి ఇచ్చినప్పుడు ఏమవుతుంది అన్నట్లయితే దాని లోపల ఉన్న చైల్డ్స్ ఈ పేరెంట్ చెప్పినట్టు ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము నావ్కి ఇచ్చాము, అండ్ లేదంట్లయితే ఇక్కడ మనం లింక్స్కి ఇచ్చాము, రైట్? నావ్కి లింక్స్కి వీటికి ఇచ్చాం మనము, అవునా? నిన్న మనం మాట్లాడుకున్న దాంట్లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే లింక్స్కి మనం డిస్ప్లే ఫ్లెక్స్ ఇచ్చాము, నావ్కి మనము డిస్ప్లే ఫ్లెక్స్ ఇచ్చాము. ఎందుకు ఇచ్చాము వాటికి అంటే మనకి యాక్చువల్ ఇక్కడ రిక్వైర్మెంట్ ఏంటి అన్నట్లయితే ఈ నావ్ బార్ లోపల ఉన్న లింక్స్ అనేది నాకు ఇలా కావాలి, రైట్? ఇలా కావాలి. అండ్ లోగో నాకు ఇలా కావాలి. అంటే ఇదంతా నాకు ఒక కంటైనర్లో పెట్టేసి నేనేం చేస్తాను, దీన్ని ఒక డైమెన్షన్లో డిస్ప్లే చేసుకుంటా. అంటే ఇదంతా రో కదా మనకి, దిస్ రో. సో వీ కెన్ డిస్ప్లే ఇన్ ఎ రో. దానికోసం నేను ఏం చేస్తా అంటే ఈ యొక్క కంటైనర్ అంటే ఏదైతే నేను ఒక వేలో అంటే డిస్ప్లే చేద్దాం అనుకుని ఈ ఎలిమెంట్స్ అన్నిటిని కలిపి ఒక కంటైనర్, లేదంట్లయితే దీని నువ్వు పేరెంట్ అను, వీ కెన్ ర్యాప్ ఇన్ ఎ పేరెంట్ ఎలిమెంట్. ఒక పేరెంట్ ఎలిమెంట్ అంటే ఒక కంటైనర్ లాగా ఒక ఎలిమెంట్ని తీసుకొని దాని లోపల పెట్టేసి నువ్వేం చేస్తావు అన్నట్లయితే డిస్ప్లే ఫ్లెక్స్ అని చెప్పు, డిస్ప్లే ఫ్లెక్స్. అండ్ ఇక్కడ ఏమవుతుంది మనకు ఆల్రెడీ తెలుసు, ఈ కంటైనర్ ఎలిమెంట్ డిఫాల్ట్ విడ్త్ అనేది 100% తీసుకుంటుంది. హైట్ అనేది బేస్డ్ ఆన్ ద కంటెంట్ తీసుకుంటుంది. ఏంటి హైట్, విడ్త్ 100% కంప్లీట్గా స్క్రీన్ అంతా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తము. బట్ హైట్ మాత్రము కంటెంట్ బేస్ చేసుకుని మనకి డిస్ప్లే అవుతుంది అనమాట, రైట్? సో ఇక్కడ మనము డిస్ప్లే ఫ్లెక్స్ అనేది ఇచ్చేసినప్పుడు ఏమవుతుంది అన్నట్లయితే మనకి డేటా అనేది రోలోకి వచ్చేస్తుంది. అంటే ఇందాక మనకి ఇన్లైన్లో ఎలా అయితే డేటా అంతా ఒక లైన్లో వచ్చిందో సేమ్ అలానే ఒక రోలోకి వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అది మనం ఎలా అనేది చూద్దాం. ఫస్ట్ డిస్ప్లే ఫ్లెక్స్ ఈ యొక్క ప్రాపర్టీ గురించి మనం మాట్లాడుకుందాం. డిస్ప్లే ఫ్లెక్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నావ్ అనే ఎలిమెంట్ ఉంది కదా, నేను ఇక్కడ తీసేస్తున్నాను. జాగ్రత్తగా వినండి, దయచేసి నోట్స్ మెయింటైన్ చేసుకోండి. ఓన్లీ వీడియో చూడగానే సరిపోదు, ఓన్లీ క్లాస్ వినగానే సరిపోదు, ప్రాక్టీస్ అయితేనే మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది.
అండ్ నోట్స్ మెయింటైన్ చేసుకోండి. మీకు అర్థమైన రీతిలో మీరు రాసుకోండి. అంతే. జస్ట్ స్క్రీన్ ముందు నేను చెప్పేది వింటే మీకు అర్థమవుతుందా అంటే మేబీ అర్థం అవ్వచ్చు. బట్ గుర్తుంటుందా అంటే వైల్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ద ప్రాక్టీస్ యూ విల్ ఫర్గెట్ ఎవ్రీథింగ్. ఓకే. సో, ఫస్ట్ నేనిక్కడ నావ్ అనే ఒక ఎలిమెంట్. ఫస్ట్ నావ్ అనే ఎలిమెంట్‌లో నేను ఏం చేశానో చూడండి. నాకు ఇవన్నీ లింక్స్ అండి. ఇవన్నీ లింక్స్. ఈ లింక్స్ అన్నీ కలిపి ఒక పేరెంట్‌లో పెట్టుకున్నా నేను. నాకు క్లారిటీ ఉంటదని జెప్పేసి. అండ్ ఒక ఇమేజ్. ఇది నాకు మొత్తానికి నావ్ బార్ యొక్క కంటెంట్. ఈ యొక్క లోగో, ఈ యొక్క లింక్స్ ఇదంతా నాకు ఏంటి అన్నట్లయితే నావ్ బార్ యొక్క కంటెంట్. నావ్ బార్ అంటే ఏంటి? జనరల్‌గా వెబ్‌సైట్స్‌లో మనకు కనిపిస్తది గదా! అదే నావ్ బార్. పైన ఉంటది గదా! అదే నావ్ బార్. ఓకే. సో, ఇప్పుడేంటి అన్నట్లయితే, ఈ యొక్క నావ్ బార్ మనకి జనరల్‌గా ఎలా ఉంటుంది? ఐ థింక్ మీకు ఆల్రెడీ తెలుసనుకుంటా. నావ్ బార్ ఎలా ఉంటదో మీకు మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రైట్? సో, ఎలా ఉంటది నావ్ బార్ అంటే వెయిట్. జస్ట్ గివ్ మీ ఎ సెకండ్. రైట్? ఇలా ఉంటుంది మనకి. లోగో, లోగో అండ్ ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ లింక్ 1, లింక్ 2, లింక్ 3, లింక్ 4 ఇలా ఉంటదనమాట మనకి జనరల్‌గా నావ్ బార్ అనేది. అవునా? ఇంతే గదండీ ఉంటది. వెయిట్. సో, ఇలా ఉంటదనమాట మనకి నావ్ బార్ అనేది. ఓకే. సో, ఇప్పుడు ఈ రకంగా నాకు కావాలనిపితే ఫస్ట్ నేనేం చేశా, లోగో కోసం ఇమేజ్ తీసుకున్నా. ఇక్కడ లింక్స్ అన్నీ కావాలి కాబట్టి, ఈ లింక్స్ అన్నీ కలిపి ఇంకొక పేరెంట్ లోపల అంటే ఇంకో కంటైనర్ లాగా తీసుకొని దాని లోపల పెట్టేసుకున్నా. సో, ఇప్పుడు థింగ్ ఏంటి అన్నట్లయితే డిఫాల్ట్‌గా మనకి కంటెంట్ ఎలా వస్తది? ఇలా వస్తది. అంటే లోగో వస్తది. లోగో వస్తది. లోగో యాక్చువల్‌గా ఈ ఇమేజ్ అనేది మనకి ఇన్‌లైన్ ఎలిమెంట్. ఇన్‌లైన్ ఎలిమెంట్. ఒకవేళ మీరు నెక్స్ట్ కూడా ఇమేజ్ కానీ, బటన్ కానీ అలాంటిదేమన్నా ఇస్తే ఏం చేస్తది? ఇక్కడ తీసేసుకుంటది ఆ ఎలిమెంట్‌ని. బట్ మనం తీసుకుంది కంటైనర్ ఎలిమెంట్. సో, కంటైనర్ ఎలిమెంట్ కాబట్టి ఏం చేస్తది? నెక్స్ట్ లైన్‌లో స్టార్ట్ చేస్తది. అవునా? ఇలా వస్తదనమాట. సో, దాన్ని మనం ఏం చేస్తున్నాము? ఫ్లెక్స్ అని చెప్పేసి దాన్ని మనము ఫ్లెక్స్ అని చెప్పేసి దాని యొక్క డైరెక్షన్ చేంజ్ చేస్తున్నాం. ఒకసారి ఇప్పుడెళ్లి చూడు. ఈ యొక్క లింక్ 1, లింక్ 2 కిందొచ్చేస్తది ఇలా. ఇది దీని యొక్క బిహేవియర్ బై డిఫాల్ట్. బ్లాక్. రైట్? బట్ ఇప్పుడు మనకేం కావాలిది? ఈ యొక్క లింక్ 1, లింక్ 2, లింక్ 3, లింక్ 4, లింక్ 5 ఇయన్నీ కూడా మనకి రైట్ సైడ్ రావాలి. రైట్? మనకవన్నీ కూడా రైట్ సైడ్ రావాలి. సో, దానికోసం మనం ఏం చేస్తున్నాము అన్నట్లయితే, ఈ యొక్క నావ్, నావ్ అంటే ఎవరు? పేరెంట్ ఎలిమెంట్. ఇక్కడ నువ్వు నావ్ కాపోతే నావ్ బార్ అని చెప్పు. నీ ఇష్టం. నువ్వేమన్నా చెప్పు. ఏదైనా ఒక మీనింగ్‌ఫుల్ నేమ్ ఇచ్చేసేయి. దట్ ఐడెంటిఫైయర్ మస్ట్ బి మీనింగ్‌ఫుల్. సో, ఇక నువ్వేం చేయాలి? నావ్ బార్ అనే ఆ యొక్క ఎలిమెంట్‌ని సెలెక్ట్ చేసి డిస్‌ప్లే ఫ్లెక్స్ అని చెప్పు. డిస్‌ప్లే ఫ్లెక్స్. సార్ ఇక్కడ ఇన్‌లైన్ యూజ్ చేయొచ్చా? ఇన్‌లైన్ యూజ్ చేసేది ఎప్పుడు? మనం డైరెక్ట్‌గా ఎలిమెంట్‌ని కంట్రోల్ చేయాలన్నప్పుడు. బట్ ఇప్పుడు ఫ్లెక్స్ అనేది ఏం చేస్తది? పేరెంట్ త్రూ చిల్డ్రన్స్‌ని అంటే ఇప్పుడు ఇక్కడ ఇమేజ్ అనేది చిల్డ్రన్ ఎవరికి? నావ్ బార్‌కి. ఈ లింక్స్ అనేది చిల్డ్రన్ ఎవరికి? నావ్ బార్‌కి. సో, ఈ యొక్క చిల్డ్రన్స్‌ని మనం కంట్రోల్ చేయడానికి పేరెంట్ త్రూ మనం వెళ్తున్నాము బై యూజింగ్ ఫ్లెక్స్ వాల్యూ. సో, ఇప్పుడు నీకేమవుతది చూడు. లింక్ 1, లింక్ 2, లింక్ 3, లింక్ 4, లింక్ 5 పక్కకొచ్చేసింది. ఎందుకంటే నువ్వు ఫ్లెక్స్ అని చెప్పావు కాబట్టి. అర్థమైందా? ఓకే. ఫైన్. బట్ అలా అని చెప్పేసి ఇప్పుడు నాకు ఇలా కావాలి అంటే, ఇలా గాదు నాకు కావాల్సింది. మరి ఎలా గావాలి నీకు? ఎలా కావాలి అంటే ఇదిగో ఇలా గావాలి. ఇలా. ఇలా అంటే నువ్విక్కడ ఏం జేయాలి? లోగో అనేది నాకిక్కడ గావాలి. అవునా? లోగో అనేది నాకిక్కడ గావాలి. అండ్ ఇక్కడ
లింక్స్ అన్ని కూడా నాకు రైట్ సైడ్కి ఉండాలి. ఇది మన రిక్వైర్మెంట్ అనమాట. సో ఇప్పుడు ఇలా మనం డేటాని చేంజ్ చేసుకోవడం కోసము ఫస్ట్ థింగ్ మనం ఏం చేసాము, ఆ యొక్క పర్టికులర్ కంటెంట్ని రోలోకి తీసుకొచ్చాం. ఇదంతా రో కదా, ఇప్పుడు ఇది కూడా రోనే కదా. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇందాకలా మనకి ఎలా అయితే నావ్ అనే ఒక ఎలిమెంట్, జాగ్రత్తగా వినండి, మేబీ కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు, బట్ మళ్ళీ ఒకసారి వీడియో చూడండి, డెఫినెట్‌గా ఈజీగా అర్థమవుతది. నావ్ అనేది ఇప్పుడు ఇది నావ్ అని అనుకున్నట్లయితే మనకి ఇందాకలా ఎలా ఉంది డేటా? ఫస్ట్ ఇక్కడ లోగో కనపడింది. అండ్ దాని తర్వాత ఇవన్నీ కూడా మనకి లింక్స్ అనమాట. లింక్ 1, లింక్ 2, లింక్ 3, లింక్ 4, లింక్ 5 అని చెప్పేసి. అలాంటిది మనం ఏం చేసాము, ఇక్కడికి తీసుకొచ్చాము, ఇక్కడ డిస్‌ప్లే చేసాము. ఎలా? లింక్ 1, లింక్ 2, లింక్ 3, లింక్ 4 అని చెప్పేసి. అవునా? ఇలా ఉన్నది మనం ఇలా డిస్‌ప్లే చేసేసుకున్నాం. రైట్? ఇలా డిస్‌ప్లే చేసుకున్నాం. సేమ్ అలానే ఇప్పుడు నువ్వు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే నావ్‌లో మనకి ఇలా ఒకదాని కింద ఒకటి ఉన్నదాన్ని మనము ఒక రోలోకి తీసుకొచ్చాము. సేమ్ అలానే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇవన్నీ కూడా ఇలా ఉన్నాయి. ఇందాకల ఎలా అయితే ఫ్లిప్‌కార్ట్ కింద ఇలా ఉందో, అంటే కిందకుందో, సేమ్ ఇక్కడ కూడా అలానే ఉంది. నువ్వు దీనికి ఏం చేసావు, పేరెంట్‌కి అంటే నావ్‌కి డిస్‌ప్లే ఫ్లెక్స్ అని చెప్పావు. డిస్‌ప్లే ఫ్లెక్స్ అని చెప్పేసి రోలోకి తెచ్చావు. సేమ్ అలానే ఇప్పుడు దీనికి ఒక పేరెంట్ ఉంది కదా. ఎందుకు నేను పేరెంట్‌లో పెట్టానంటే అదే రీజన్. దీన్ని ఒక పేరెంట్‌లో పెట్టుకున్నాం కాబట్టి దానికి ఏమని చెప్పుకున్నాం, లింక్స్ అనే ఒక నేమ్ పెట్టుకున్నాం. ఇందాకలేమో ఇక్కడ నావ్‌కి చెప్పాము డిస్‌ప్లే ఫ్లెక్స్ అని. ఇప్పుడు లింక్స్‌కి చెప్తాం. లింక్స్‌కెళ్ళి ఒకసారి డిస్‌ప్లే ఫ్లెక్స్ అని చెప్తా నేను. ఇక్కడ 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 లింక్స్ అనే ఈ యొక్క ఎలిమెంట్‌కి నేను డిస్‌ప్లే ఫ్లెక్స్ అని చెప్పా. ఇప్పుడు ఏమవుద్దో చూడండి అక్కడెళ్ళి. కాలమ్ అంటే ఒకదాని కింద ఒకటి ఉన్నది కాస్త రోలోకి వచ్చేసింది. రైట్? మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకు కంప్లీట్‌గా డేటా అనేది రోలోకి వచ్చేసింది. ఓకే. ఇప్పుడు ఒక 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 సగం పని అయిపోయింది మనకి. ఇప్పుడు ఏం చేయాలి? నాకు లోగో ఇక్కడ ఉండాలి. లింక్స్ ఏమో ఇక్కడికి రావాలి. అది నెక్స్ట్ పని. ఇప్పుడు దానికోసం మనం ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ మీరు ఏం అర్థం చేసుకోవాలి? డిస్‌ప్లే అనే ఒక ప్రాపర్టీ గురించి అర్థం చేసుకోవాలి. డిస్‌ప్లే ప్రాపర్టీలో మనకి ఏమేమి వాల్యూస్ ఉన్నాయనేది అర్థం చేసుకోవాలి. దాంట్లో ఇన్‌లైన్, బ్లాక్, ఇన్‌లైన్ బ్లాక్ అదంతా ఒక లెక్క అయితే ఫ్లెక్స్ అనేది ఇంకో లెక్క. అండ్ దీని తర్వాత ఇంకొక వాల్యూ ఉంటది, అది ఇంకొక లెక్క. ఇది మనం గుర్తుంచుకోవాలి. సో, ఇక్కడ మనము ఫ్లెక్స్ అని ఇచ్చాము. ఫ్లెక్స్ అని ఇచ్చినప్పుడు ఏమవుతది? డేటా అంతా కూడా బై డిఫాల్ట్ రో. అంటే ఇక్కడ నేను డైమెన్షన్స్ అని చెప్పా. వి కెన్ గెట్ డేటా ఇంటూ ఎ డైమెన్షన్. డైమెన్షన్ అంటే ఒక పర్టికులర్ ఏమంటాము, ఒక యాంగిల్ అన్నట్టు. అంటే లైక్ ఇలా హార్జెంటల్ గా అన్నట్టు, లేకపోతే వర్టికల్ గా అన్నట్టు. సో దీన్నే మనం డైమెన్షన్ అంటూ ఉంటాం. సో ఒక డైమెన్షన్ లో బై డిఫాల్ట్ మనం డిస్ప్లే ఫ్లెక్స్ పెట్టినప్పుడు ఇది రో అనేదే తీసుకుంటుందండి. మరి అంటే ఇప్పుడు కాలంలోకి మనం తీసుకురావచ్చా? తీసుకురావచ్చు. బట్ దానికి మనకి డిపెండెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. బట్ ఫస్ట్ మనం ఇది కంప్లీట్ చేసుకుందాము. సో ఇప్పుడు నాకు డేటా అనేది రోలోకి వచ్చేసింది, బాగుంది. మరి ఇప్పుడు ఆ డేటాని నేను ఎలా, అంటే లైక్ లింక్స్ అనేది నాకు ఒక దగ్గరకు కావాలి, లోగో అనేది ఇంకో దగ్గర కావాలి. ఇది కూడా మనం ఆల్రెడీ నేను మాట్లాడుకున్నాము, జస్టిఫై కంటెంట్. సో ఈ యొక్క జస్టిఫై కంటెంట్ అనే ప్రాపర్టీకి మనకి మల్టిపుల్ వాల్యూస్ ఉంటాయి. స్టార్ట్, ఎండ్, సెంటర్, స్పేస్ బిట్వీన్, స్పేస్ అరౌండ్, స్పేస్ ఈవెన్లీ. స్టార్ట్, ఎండ్, సెంటర్, స్టార్ట్. బై డిఫాల్ట్ నీకు ఉండేది స్టార్ట్. స్టార్ట్ అంటే ఏం లేదు, ఇదంతా మనం అంటే ఇప్పుడు ఆ కంటైనర్ అనుకుంటే మనము, ఇప్పుడు డిస్ప్లే ఫ్లెక్స్ చెప్పినప్పుడు ఇదంతా లోగో అనుకుంటే ఇవంతా లింక్స్. ఇది స్టార్ట్, ఇది సెంటర్, ఇది ఎండ్. ఒకవేళ డిఫాల్ట్ గా నువ్వు జస్టిఫై కంటెంట్ చెప్పకపోయినా డిఫాల్ట్ గా ఇక్కడే ఉంటుంది నీకు. అందుకే ఇందాక నువ్వు అబ్జర్వ్ చేస్తే లోగో పక్కనే మనకు లింక్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు స్పేస్ బిట్వీన్ అన్నాం కాబట్టి ఇదంతా కూడా మనకి ఏంటి అన్నట్లయితే స్పేస్. ఇదంతా మనకి స్పేస్. ఈ స్పేస్ ఏమంటున్నాము, బిట్వీన్ అంటే మధ్యలో కావాలి అంటున్నాం. అప్పుడు ఏమన్నట్టు మీనింగ్, ఈ ఎలిమెంట్ నేమో ఇక్కడికి రమ్మంటున్నాము, ఈ స్పేస్ నేమో ఇక్కడికి వెళ్ళమంటున్నాము. సో అప్పుడు నీకు ఏమవుతుంది, ఉన్నదంతా అంటే ఆ స్పేస్ ఏదైతుందో అదంతా ఆ రెండు ఎలిమెంట్స్ మధ్యలో వచ్చేసింది చూడండి. ఉన్న స్పేస్ అంతా ఆ రెండు ఎలిమెంట్స్ మధ్యలో వచ్చేసింది. నీకు ఈ లింక్స్ కి రైట్ సైడ్ స్పేస్ లేదు, లోగోకి లెఫ్ట్ సైడ్ కూడా మనకి స్పేస్ లేదు. స్పేస్ అనేది ఇలా వచ్చింది.
లేదు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు జస్టిఫై కంటెంట్ అనేది అసలు ఏమి ఇవ్వలేదు అని అనుకుందాం కొంచెం సేపు. చూడు నీకేమైతే డిఫాల్ట్గా స్టార్ట్కి వచ్చేసిద్ది. లేదు నువ్వు సెంటర్ అని చెప్తే కంప్లీట్గా లోగో వస్తుంది, లింక్స్ కూడా మొత్తం సెంటర్కి వచ్చేస్తాయి. లేదు అంటే ఎండ్ అంటే లాస్ట్కి వెళ్ళిపోతుంది. సో ఇది ఎండ్. నెక్స్ట్ స్పేస్ బిట్వీన్ అంటే ఉన్న స్పేస్ అంతా మనకి ఏమవుతుంది, ఆ యొక్క ఎలిమెంట్స్కి మధ్యలోకి వచ్చేస్తుంది. 2 ఎలిమెంట్స్ ఉంటాయి, 2 ఎలిమెంట్స్ మధ్యలోకి, 3 ఎలిమెంట్స్ ఉంటాయి, 3 ఎలిమెంట్స్ మధ్యలోకి అన్నట్టు. ఇది బిట్వీన్. లేదు ఫర్ ఎగ్జాంపుల్ అరౌండ్ అంటే ఎలిమెంట్కి అంటే మధ్యలో, ఇప్పుడు మధ్యలో వచ్చింది బట్ అలా కాకుండా ఎలిమెంట్కి లెఫ్ట్ అంటే అటు సైడ్ ఇటు సైడ్ కూడా నాకు స్పేస్ కావాలి అన్నప్పుడు నీకు ఎలిమెంట్కి అటు ఇటు. ఒకవేళ నీకు ఇది కన్వీనియంట్గా ఉందంటే ఇలా ఉంచుకో, నీకు ఇది కన్వీనియంట్ ఉంటే అలా ఉంచుకో. అంటే జస్టిఫై కంటెంట్ ద్వారా మనం ఏం చేస్తున్నాము, డేటాని హారిజెంటల్గా అలైన్ చేస్తున్నాము. హారిజెంటల్గా బై యూజింగ్ జస్టిఫై కంటెంట్ ప్రాపర్టీ we can align the content horizontally. బట్ ఈ హారిజెంటల్ వర్టికల్ అనేది మనకి డైరెక్షన్ బట్టి ఉంటుంది. ఫర్ నౌ ఇట్ ఈస్ రో డైరెక్షన్ అంటే హారిజెంటల్ డైరెక్షన్ కాబట్టి జస్టిఫై కంటెంట్ యూజ్ చేసుకొని నువ్వు హారిజెంటల్గా మాత్రమే కంట్రోల్ చేయొచ్చు. సో అండ్ లాస్ట్ ఇంకొకటి స్పేస్ ఈవెంట్లీ కూడా ఉంటుంది, అంటే సమానంగా. అంటే ఇప్పుడు నాకు ఇటు ఎక్కువ అటు తక్కువ అలా కాదు, ప్రతి దగ్గర కూడా నాకు సమానం కావాలన్నప్పుడు స్పేస్ ఈవెంట్లీ. ఈ ప్రతి ఒక్క ప్రాపర్టీ ప్రతి వాల్యూ మీరు ట్రై చేయండి, మీకు అర్థమవుతుంది స్పేస్ ఈవెంట్లీ అని చెప్పేసి. సో ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఏం చేస్తున్నాను, స్పేస్ బిట్వీన్ ఇస్తున్నాను, ఇదే నాకు కొంచెం పర్ఫెక్ట్ అన్నట్టు. సో ఇక్కడ నేను ఆరెంజ్ రెడ్ తీసేస్తున్నాను, జస్ట్ లింక్స్ అనేది నార్మల్గా ఇచ్చేస్తున్నా. అండ్ దాని తర్వాత ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మన కంటెంట్ ఓకే బాగానే ఉంది, బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే లింక్స్ అన్ని మనకు పైకి వెళ్ళిపోయింది. అండ్ లేదు అన్నట్లయితే ఇంకొకటి నేను నావ్ బార్కి హైట్ చెప్పుకోవచ్చు అండి. డిఫాల్ట్గా నేను ఏం చెప్పాను, విడ్త్ అనేది ఈ యొక్క కంటైనర్ ఎలిమెంట్ అంటే నావ్ బార్ అనే యొక్క కంటైనర్ ఎలిమెంట్కి డిఫాల్ట్గా విడ్త్ అనేది మొత్తం తీసుకుంటుంది, బట్ హైట్ అనేది మాత్రము కంటెంట్ని బట్టి తీసుకుంటుంది. కంటెంట్ ఇప్పుడు ఇమేజ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇమేజ్ హైటే తీసుకుంటుంది. అదే ఇప్పుడు నేను ఒకవేళ మాన్యువల్గా హైట్ అనేది చెప్పాను అంటే నేను హైట్ చెప్పినంత అది వింటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైట్ వచ్చేసి నేను ఒక 150 పిక్సెల్ చెప్పానండి. హైట్ వచ్చేసి 150 పిక్సెల్ చెప్పా. ఒకసారి ఇలా అవుట్పుట్ చూడండి 150 పిక్సెల్కి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇలా ఉంది. సరే ఇంకొంచెం ఎక్కువ ఇద్దాం, 300 ఇద్దాం, అంటే మీకు అర్థం అవడం కోసం 350. ఓకే పర్లేదు. ఓకే ఇప్పుడు ఒకసారి మనం ఏం చేద్దామంటే ఇన్స్పెక్ట్ చేద్దాము, అంటే ఇమేజ్ ఎందుకు ఇంత లైక్ ఎక్స్పాండ్ అవుతుంది అనేది క్వశ్చన్, బట్ యాక్చువల్గా అలా ఉండకూడదు. బట్ ఇమేజ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 350 పిక్సెల్ తీసుకుంది విడ్త్, సారీ హైట్ విడ్త్ ఏమో 150 ఉంది. సరే ఇక్కడ మన ఇమేజ్ని ఎక్కడైనా కంట్రోల్ చేసాము అంటే మన ఇక్కడ లోగో ఇచ్చినప్పుడే మనం ఏదో రాసినట్టున్నాము. ఓకే విడ్త్ 150 ఇచ్చాము, బట్ ఇక్కడ నేను ఏం చేస్తా అంటే 50 పిక్సెల్ మాత్రమే ఇస్తా విడ్త్, అప్పుడు ఏమైతే చూద్దాం. విడ్త్ నేను ఇప్పుడు 50 పిక్సెల్ మాత్రమే ఇచ్చాను. సో అప్పుడు హైట్ ఎంత వచ్చిందో చూద్దాం, బట్ స్టిల్ హైట్ ఎక్కువ వస్తుంది. ఎందుకు వస్తుంది హైట్ ఎక్కువ? ఓకే హైట్ మనం కంట్రోల్ మనం చెప్పలేదు కాబట్టి అలా వస్తున్నట్టుంది. సరే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే హైట్ వచ్చేసి అంటే లైక్ విడ్త్ ఏమో 150 ఇస్తున్నానండి, బట్ హైట్ మాత్రం నేను ఒక 70 పిక్సెల్ మాత్రమే ఇస్తున్నాను. ఇప్పుడు చూద్దాము. హైట్ మనం ఫిక్స్ చేసాం కదా, అంటే ఇక్కడ దాకా ఆగిపోవాలి ఇమేజ్, ఇదంతా కూడా ఎంటీ ఉండాలి అప్పుడు కింద ఇక్కడ దాకా, అంటే 70 పిక్సెల్ ఏదైతే ఉందో మనం ఇచ్చామో అది మాత్రం హైట్ రావాలి, బట్ రిమైనింగ్ అంతా కూడా నీకు ఎంటీ కనపడాలి. ఎగ్జాక్ట్లీ. సి ఇప్పుడు విడ్త్ 150 హైట్ 70 తీసుకుంది. ఇందాక మెన్షన్ చేయలేదు కాబట్టి పేరెంట్ని లైక్ పేరెంట్కి ఇచ్చినట్టు మొత్తం తీసేసుకుంటున్నట్టుంది. ఓకే సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే డిఫాల్ట్గా మనకి ఇంత ఉంది హైట్, అంటే ఇంత ఉంది, లేదంటే మరి ఇంత అసలు యాక్చువల్ అవసరం లేదు కానీ నావ్ బార్కి జస్ట్ మీకు అక్కడ కనపడాలని చెప్పేసి. అంటే డిఫాల్ట్గా మనకి ఇందాక ఫ్లెక్ అంటే జస్టిఫై కంటెంట్ ఎలా అయితే స్టార్ట్ అనేది ఉందో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 350 ఇచ్చాం కాబట్టి మీకు అలా కనిపిస్తుంది, బట్ 150 అసలు 150 కూడా చాలా ఎక్కువ హైట్ అనేది. నావ్ బార్ హైట్ 150 కూడా ఇవ్వకూడదు, చాలా ఎక్కువ ఇది.
జస్ట్ మీకు అది అర్థం కావాలి, కాన్సెప్ట్ అర్థం కావాలని చెప్పేసి నేను అలా ఎక్కువ ఇచ్చాను 150. మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 150 ప్లేస్లో నాకు 100 ఉందనుకుందాము, అంటే 100 పెట్టి మీకు చూపిస్తే ఒక అర్థం కాదని చెప్పేసి నేను అలా 150 అలా ఇచ్చాను. ఇప్పుడు నాకు ఇది ఫిక్స్ అయిపోయాను, 100 పిక్సెల్ నాది హైట్ నావ్ బార్ అని చెప్పేసి. మరి ఇప్పుడు నాకు కంటెంట్ ఇందాక హారిజెంటల్ గా మనం అడ్జస్ట్ చేసాం, మధ్యలో స్పేస్ ఇవ్వడము, ఇట్లాస్ట్కి లైక్ లింక్స్ అండ్ లోగో ఇవ్వడము. మరి ఇప్పుడు ఈ డేటా నేను వర్టికల్ అంటే ఏంటంటే ఇలా స్ట్రైట్ గా నేను సెంటర్ లోకి తెచ్చుకోవాలి. అంటే ఇప్పుడు లోగోకి పైన లైక్ నాకు అంత స్పేస్ కనపడదు, ఇప్పుడు కింద ఎక్కువ కనిపిస్తుంది. లింక్స్ కి పైన అసలు కనపడట్లేదు, ఏదో కార్నర్కి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది, కింద మాత్రం ఎక్కువ ఉంది. బట్ నాకు సెంటర్ లో కావాలన్నప్పుడు ఏం చేయాలి? యూ కెన్ యూజ్ అలైన్ ఐటమ్స్. సో అలైన్ ఐటమ్స్ లో కూడా మనకి లైక్ డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి. లైక్ స్టార్ట్, బై డిఫాల్ట్ నీకు స్టార్టే ఉంటుంది, నీకు ఏం చేంజ్ అవ్వదు. ఇప్పుడు ఈవెన్ అది లోడ్ అయిపోయిన తర్వాత చూడండి సేమ్ అలానే ఉంది. అదే ఇక్కడ స్టార్ట్ బదులు సెంటర్ చెప్పు, సెంటర్ అన్నప్పుడు ఏం చేస్తుంది, ఈ యొక్క విడ్త్ ఏదైతే హైట్ ఎంత అయితే ఉందో దానికి స్పేస్ అనేది అటు ఇటు పైన కింద ఇచ్చుకొని సెంటర్కి వచ్చేసింది. ఈవెన్ లింక్స్ కూడా సెంటర్కి వచ్చేసింది. సేమ్ అలానే ఎండ్ అంటే కిందకి వెళ్ళిపోతుంది అనమాట లాస్ట్కి, ఇలా. సో ఇలా అనమాట. సో హైట్ తీసేస్తున్నాను ఫస్ట్ నావ్ బార్కి, ఎందుకంటే హైట్ మనము అంత అవసరం లేదు. ఆ యొక్క ఏమంటాము లోగోని బట్టి అది మనకు తీసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు నాకు కొంచెం తగ్గుతుంది చూడండి హైట్, కొంచెం ఎప్పుడైనా నావ్ బార్ హైట్ తక్కువ ఉంటేనే బాగుంటుంది. అండ్ ఇలా ఇచ్చేసాను. అండ్ ఫర్ నావ్ బార్ యూ కెన్ ప్రొవైడ్ సమ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇఫ్ యూ వాంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రే అనేది ఇచ్చేస్తున్నా. అండ్ టెక్స్ట్ కలర్స్కి ఏమో నేను వైట్ ఇచ్చేస్తాను, లేదంటే ఏదో ఒక కలర్ ఇచ్చేసుకోండి. నేను ప్రస్తుతానికి ఇలా ఈ కలర్ ఇచ్చేస్తున్నాను. సో కలర్ వైట్ ఇచ్చేస్తున్నాను. సో ఇప్పుడు నాకు ఈ టెక్స్ట్ అంతా అంటే ఏవైతే ఉన్నాయో దాని లోపల టెక్స్ట్ అంతా కూడా నాకు వైట్ కలర్. ఒకవేళ వైట్ కలర్ మీకు రావట్లేదు అన్నప్పుడు ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉంది అనేది చూసి మీరు దానికి ఇవ్వాలి. నెక్స్ట్ ఫాంట్ వెయిట్ కొంచెం పెంచుతున్నాం, 600, అంటే కొంచెం బోల్డ్ గా కనపడాలి అని చెప్పేసి. మరీ ఎక్కువ కొంచెం అంతే, రైట్. సో ఇప్పుడు మీకు ఇలా కనపడింది. ఇప్పుడు సార్ మరి కొంచెం లోగో ఇలా వెళ్ళిపోయినట్టుంది కదా అని మీకు ఒకవేళ అనిపించవచ్చు. మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి చెప్పాను, బాక్స్ మోడల్ ఒకసారి మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను. బాక్స్ మోడల్, సో మనకు ఒక బాక్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం కంటెంట్ అనుకుంటే, అంటే ఇప్పుడు కంటెంట్ అంటే ఇది లోగో అనుకోండి, అంటే ఇదంతా ఇమేజ్ అనుకోండి. ఓకే, ఇది ఇమేజ్ అనుకుంటే, లేదన్నట్లయితే అది ఇమేజ్. ఓకే, ఇదేమో దాని పైన, ఇదంతా నావ్ బార్ అనుకోండి. సార్ ఇమేజ్ మరి లైక్ కార్నర్కి వెళ్ళిపోయింది అన్నప్పుడు నువ్వేం చేయొచ్చు అంటే, ఒకటి ఇమేజ్కి మార్జిన్ ఇవ్వాలి, లేదు అంటే నావ్ బార్కి ప్యాడింగ్ ఇవ్వాలి. సో ఇప్పుడు నావ్ బార్కి ఎందుకు ప్యాడింగ్ అంటున్నా అంటే, ఇది నావ్ బార్ బోర్డర్, మనకి బోర్డర్ లోపల అయితేనేమో ప్యాడింగ్, బోర్డర్ అవతల అయితేనేమో మార్జిన్. ఓకే, నువ్వు నావ్ బార్కి అవతల ఇచ్చావు అనుకో స్పేస్ దీనికి ఎఫెక్ట్ అవ్వదు, అందుకని చెప్పేసి ఇమేజ్కి అవతల ఇవ్వాలి, నావ్ బార్కి లోపల ఇవ్వాలి, అందుకని చెప్పేసి నేను అలా అని చెప్పాను. సో ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే, నావ్ బార్, ఈ యొక్క నావ్ బార్కి ప్యాడింగ్ ఇస్తున్నాను. సో ప్యాడింగ్ అనేది నేను ఒక 20 పిక్సెల్ ఇస్తాను. 20 పిక్సెల్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, ఇది మీకు ఆల్రెడీ నిన్న కూడా చెప్పాను, ఒకసారి మళ్ళీ మీరు వీడియోలో చూడొచ్చు. ఇక్కడ ప్యాడింగ్ అనే దగ్గర మనము ప్యాడింగ్ అనే ఈ యొక్క ప్రాపర్టీకి we can provide minimum one value, max 4 values. మినిమం 1 వాల్యూ అంటే 1 వాల్యూ ఇచ్చినప్పుడు ఒక రకంగా ఉంటుంది, 4 వాల్యూస్ ఇచ్చినప్పుడు ఇంకొక రకంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 వాల్యూ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అన్నట్లయితే, టాప్, రైట్, బాటమ్, లెఫ్ట్ ప్రతి సైడ్ కూడా ఈ యొక్క వాల్యూ ఎంతైతే నువ్వు ఇస్తావు, ఫర్ ఎగ్జాంపుల్ 10 పిక్సెల్ అని చెప్తే 10 పిక్సెల్ కూడా ప్రతి సైడ్ నీకు అప్లై అయిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 ఇచ్చినప్పుడు, నేను కొంచెం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది 1 ఇచ్చినప్పుడు
ఫర్ ఎగ్జాంపుల్ 10 పిక్సెల్ అనుకుంటే నీకు ఇక్కడ 10 పిక్సెల్, ఇక్కడ 10, ఇక్కడ 10, ఇక్కడ 10. ఎప్పుడు 1 ఇచ్చినప్పుడు. ఇది 1 వాల్యూ ఇచ్చినప్పుడు. 1 వాల్యూ, 2 వాల్యూ అంటే ఏంటి అనే కన్‌ఫ్యూజన్ ఏమైనా ఉందా? ప్యాడింగ్ అన్న ప్రాపర్టీకి ఒక వాల్యూ అండ్ ఇంకొక వాల్యూ ఇవ్వాలంటే నువ్వు స్పేస్‌తో సెపరేట్ చేసి ఇంకొక వాల్యూ ఇవ్వచ్చు. మళ్ళీ ఇంకొక వాల్యూ ఇవ్వాలంటే మళ్ళీ స్పేస్‌తో సెపరేట్ చేసి ఇవ్వచ్చు. అలా అన్నమాట. ఒకవేళ 2 వాల్యూస్ ఇచ్చినప్పుడు ఏమైద్దంటే ఇదేమో ఆల్ సైడ్స్. 2 వాల్యూస్ ఇచ్చినప్పుడు ఫస్ట్ వాల్యూ ఏమో జాగ్రత్తగా వినండి. టాప్, బాటమ్. సెకండ్ వాల్యూ ఏమో లెఫ్ట్, రైట్‌కి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ వాల్యూ వచ్చేసి 10 అనుకుందాము. సెకండ్ వాల్యూ వచ్చేసేమో 20 అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ వాల్యూ టాప్, బాటమ్ అంటే ఇక్కడ పైన 10 పిక్సెల్, కింద 10 పిక్సెల్. లెఫ్ట్, రైట్ 20, 20 అండ్ 3 వాల్యూస్ ఇవ్వచ్చు. 3 వాల్యూస్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఏమో టాప్‌కి వెళ్ళిపోతుంది. ఫస్ట్ ఏమో టాప్‌కి వెళ్ళిపోతుంది. సెకండ్ ఏమో లెఫ్ట్‌కి, రైట్‌కి వస్తుంది. థర్డ్ వాల్యూ ఏమో బాటమ్‌కి వస్తుంది. అంటే ఇప్పుడు 3 వాల్యూస్ అంటే ఎలా ఇస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ 10 పిక్సెల్ నాకు ఫస్ట్, 20 పిక్సెల్ నెక్స్ట్, 30 పిక్సెల్ నెక్స్ట్. అంటే 3 వాల్యూస్ అన్నమాట. సో అప్పుడు ఏమవుతుందని చెప్పాను? ఇది ఒక ఎలిమెంట్ అనుకుంటే ఫస్ట్ వాల్యూ టాప్‌కి వెళ్ళిపోద్ది. అంటే 10 పిక్సెల్. నెక్స్ట్ వాల్యూ అంటే 20 పిక్సెల్. లెఫ్ట్, రైట్ 30 బాటమ్. ఒకవేళ 4 వాల్యూస్ ఇచ్చారు. అంటే 30 పక్కన ఇంకొకటి రాశారు. 40 పిక్సెల్ అని రాశారు. అప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్ అన్నమాట. మీరు సింపుల్ గుర్తుంచుకోవడానికి. టాప్ అంటే ఫస్ట్ వాల్యూ టాప్ 10 పిక్సెల్. సెకండ్ వాల్యూ రైట్ అంటే 20 పిక్సెల్. థర్డ్ వాల్యూ బాటమ్ 30 పిక్సెల్. లాస్ట్ వాల్యూ ఫోర్త్ వాల్యూ లెఫ్ట్. అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ అన్నమాట. ఇలా. సో ఇది కూడా గుర్తుంచుకోండి. బిగినర్స్ ఎలా రాస్తారంటే ఒకవేళ లేదు నేను ఇలా నాకు అర్థం కావట్లేదు అని అనుకుంటే మీరు ఒక పని చేయొచ్చు. ప్యాడింగ్ టాప్ ఉంటది. ఓన్లీ నువ్వు టాప్‌కి మాత్రమే ఇవ్వచ్చు. లేదు ప్యాడింగ్ బాటమ్ అని ఉంటది. ఓన్లీ నువ్వు బాటమ్ ఇవ్వచ్చు. ప్యాడింగ్ రైట్ ఉంటది. రైట్ మాత్రమే. ప్యాడింగ్ లెఫ్ట్, లెఫ్ట్ మాత్రమే. అంటే 4 వాల్యూస్ నువ్వు 4 టైమ్స్ 4 లైన్స్ రాసేదానికన్నా నేనేం చెప్తా? ఒకవేళ నాకు టాప్, బాటమ్ వద్దు. ఓన్లీ లెఫ్ట్, రైట్ మాత్రమే ఇద్దాం అనుకున్నప్పుడు 2 వాల్యూస్‌కి వెళ్ళిపోతా. ఫస్ట్ వాల్యూ ఏమో 0 పెట్టేస్తా. సెకండ్ వాల్యూ ఏమో నాకు కావాల్సినంత వాల్యూ ఇచ్చేసుకుంటా. సింపుల్. అది మీకు ఎక్స్‌పీరియన్స్ త్రూ వస్తది. అది మనం చిన్న తర్వాత కూడా మనం మాట్లాడుకుందాము. మీకు కూడా అర్థమవుతది. ఇప్పుడు నావ్ బార్‌కి నేను 20 పిక్సెల్ ఇచ్చినప్పుడు ఏమవుతది? లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి 20 పిక్సెల్ వచ్చింది. లేదు మీకు ఇంకా క్లారిటీ కావాలి అంటే ఇన్స్పెక్ట్ చేయండి. ఇక్కడ ఈ యొక్క ఇది ఏదైతే ఉందో ఈ యొక్క ఆప్షన్ సెలెక్ట్ చేసి నావ్ బార్‌కి వెళ్ళండి. ఇక్కడ చూడండి ప్యాడింగ్ ఆ పాపప్‌లో కనిపిస్తుంది. ప్యాడింగ్ 20 పిక్సెల్ అని. అవునా? ఇప్పుడు లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్యాడింగ్ ఎక్కడ ఉంది? ఇక్కడ చూడండి. నావ్ బార్ అనే ఈ యొక్క ఎలిమెంట్‌కి ఇక్కడ ఉంది చూడండి. ఇది నావ్ బార్. సో ప్యాడింగ్ ఇలా ఉంది కదా. సో ఇక్కడ మీరు ఏం చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ 4 వాల్యూస్ అని చెప్పాను కదా. నాకు టాప్, బాటమ్ అవసరం లేదు. లెఫ్ట్, రైట్ మాత్రమే కావాలి. ఒకవేళ నేను టాప్, బాటమ్ వద్దన్నప్పుడు 0 పిక్సెల్ పెట్టేస్తా. లెఫ్ట్, రైట్ మాత్రం నాకు 30 పిక్సెల్ కావాలన్నప్పుడు స్పేస్ ఇచ్చి 30 పిక్సెల్ చెప్తా. అక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పైన చేంజ్ అవుతుంది చూడండి. ఒకవేళ నేను ఇక్కడ 50 ఇస్తే చూడండి చేంజ్ అవుతుంది. లేదు ఇంకా మీకు క్లారిటీ కావాలంటే 100 ఇచ్చాను చూడండి చేంజ్ అవుతుంది. బట్ పైన చేంజ్ అవుతుందా? పైన కింద అంటే అవ్వట్లా. అది ఇప్పుడు 10 ఇస్తున్నా చూడండి చేంజ్ అవుతది. అదే 20 ఇస్తే చేంజ్ అవుతది. 30 ఇస్తే చేంజ్ అవుతది. అదే 0 ఇస్తే నాకొద్దు అని మీనింగ్. ఇప్పుడు నాకు టాపు అవసరం లేదు. లెఫ్ట్, రైట్ కావాలి. బాటమ్ కూడా కావాలి. బాటమ్ ఎంత కావాలి? ఫస్ట్ వాల్యూ టాప్. సెకండ్ వాల్యూ లెఫ్ట్, రైట్. లాస్ట్ వాల్యూ అంటే థర్డ్ వాల్యూ. ఐ మీన్ లాస్ట్ అంటే 3 వాల్యూస్ ఉన్నప్పుడు లాస్ట్ వాల్యూ. థర్డ్ వాల్యూ వచ్చేసి నాకు 30 పిక్సెల్ అంటే కింద కావాలి. ఇక్కడ చూడండి నేను దీని మీద హోవర్ చేసినప్పుడు అక్కడ గ్రీన్ కలర్ హైలైట్ అవుతుంది. నేను ఇక్కడ 30 పిక్సెల్ ఇచ్చినప్పుడు చూడండి కింద చూడండి మనకి యాడ్ అయింది 30 పిక్సెల్. అలా అన్నమాట. లేదు 4 వాల్యూస్ ఎలా వర్క్ అయితాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మళ్ళీ స్పేస్‌లో సెపరేట్ చేశాను. 0 పిక్సెల్ అని చెప్పా. ఇప్పుడు ఏమవుతుంది? టాప్ అనేది నాకు వద్దు. రైట్ 100 పిక్సెల్ కావాలి. మీరు రైట్ సైడ్ చూసినట్లయితే ఎక్కువ స్పేస్ వచ్చింది. తర్వాత బాటమ్ 30 పిక్సెల్ ఉంది. మళ్ళీ లెఫ్ట్ 0 ఉంది. అసలు ఏం లేకుండా. ఇలా అన్నమాట. సేమ్ ఇదే వాల్యూస్ నువ్వు అక్కడ కూడా ఇవ్వచ్చు. ఎక్కడ? ఇక్కడ. సేమ్ అదే అవుట్‌పుట్ వస్తది చూడండి మీకు.
ఎలాంటి చేంజ్ ఉండదు. సి ఈవెన్ ఇక్కడ నేను హోవర్ చేసినప్పుడు ఈ పాపప్ లో చూడండి, ఇప్పుడు కర్సర్ ఎక్కడైతే దాని కింద పాపప్ ఉంది చూడండి, ప్యాడింగ్ 0, 100, 30, 0 అంటే టాప్ 0, రైట్ 100, బాటమ్ 30, లెఫ్ట్ 0 ఇలా అన్నమాట. ఓకే, సో ఇలా మనం ఇవ్వచ్చు. ఈవెన్ మార్జిన్ కూడా సేమ్ అంతే అండి. మార్జిన్ కూడా మినిమం 1 వాల్యూ, మ్యాక్స్ 4 వాల్యూస్ అన్నమాట. సో సేమ్ టాప్ లైక్ రైట్, బాటమ్, లెఫ్ట్ అదనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము డిపెండెంట్ ప్రాపర్టీ గురించి ఒకసారి మాట్లాడుకుందాము. ఐ హోప్ ఇక్కడ దాకా క్లియర్ అనుకుంటా. ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మనకు అంత క్లియర్ గా వచ్చేసింది. సో ఒక్కసారి నేను ఏం చేస్తానట్లయితే, నాకు టాప్ బాటమ్ వద్దు, జస్ట్ ఐ వాంట్ లెఫ్ట్ అండ్ రైట్. సో టాప్ అండ్ బాటమ్ 0 పిక్సెల్, లెఫ్ట్ అండ్ రైట్ ఐ నీడ్ 50 పిక్సెల్ ఆఫ్ ది స్పేస్. సో దట్స్ వై ఐ గేవ్ 50 పిక్సెల్ హియర్. సో ఇక్కడ చూడండి నాకు 50 పిక్సెల్ యాడ్ అయింది అనమాట. సో నాకు చాలు. ఓకే, ఇలా అనమాట. సో లేదంటే బెటర్ వీ కెన్ ప్రొవైడ్ ఆరెంజ్ రెడ్ ఫర్ దిస్, ఆర్ యూ కెన్ ప్లేస్ ఆరెంజ్, లేదంటే మీరు బ్లూ కానీ లేదంటే ఎల్లో కానీ అలా ఏమన్నా ఇచ్చుకోండి. లేదంటే ఐ గో ది బ్లూ అంటే ఈ బ్లూ కాదు, ఈ బ్లూ మరి అంత మంచిగా ఉండదు. సో ఐ గో విత్ అనదర్ బ్లూ లైక్ దిస్. బట్ లోగో అనేది కొంచెం డార్క్ కాబట్టి లోగోకి సెట్ అవ్వదు, బట్ లింక్స్కి సెట్ అవుతుంది అలా. సరే, అది కలర్ మీరు తర్వాత ఏదైనా ఇచ్చేసుకోండి, ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు మనం ఏం మాట్లాడదాము అన్నట్లయితే, ఇక్కడ డిస్ప్లే ఫ్లెక్స్ గురించి మాట్లాడుకున్నాము. అండ్ ఫ్లెక్స్ గురించి ఒక ప్రత్యేకత ఉంది అని చెప్పాను. వీ కెన్ ఏబుల్ టు డిస్ప్లే ద డేటా ఇన్ ఏ డైమెన్షన్. సో డైమెన్షన్ అంటే ఏం లేదండి, ఒక డైరెక్షన్ అనుకోండి, సింపుల్గా చెప్పాలి అన్నట్లయితే. ఓకే, అంటే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, మనకు గ్రాఫ్ తెలుసు కదా. సో దీన్ని మనం ఎక్స్ యాక్సిస్ అంటాము, దీన్ని మనం వై యాక్సిస్ అంటాము. అంటే ఇప్పుడు డిఫాల్ట్గా మనకి ఏమవుతుంది అన్నట్లయితే, యాక్చువల్గా మనకున్న ఈ యొక్క ఫ్లెక్స్ వాల్యూకున్న లైక్ స్పెషాలిటీ ఏంటి అన్నట్లయితే, మనకు కావాలి అంటే డేటాని ఇలా డిస్ప్లే చేయొచ్చు, లేదు అన్నట్లయితే ఇలా కూడా డిస్ప్లే చేయొచ్చు. ఇలా మనం డిస్ప్లే చేసేదాన్ని రో అంటాము, ఇలా డిస్ప్లే చేసేదాన్ని కాలం అంటాము. సో డిఫాల్ట్గా రిమెంబర్, బై డిఫాల్ట్ flex is row direction. Okay, by default flex is row direction. If you want to change the direction, you can change it through flex direction property. ఫ్లెక్స్ డైరెక్షన్ అనేది ఉంటుందండి ఒక ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీని యూజ్ చేసి మీరు ఏం చేయొచ్చు అన్నట్లయితే, ఆ యొక్క డేటా ఏదైతే ఉందో ఆ డేటాని మనము డైరెక్షన్ అనేది చేంజ్ చేయొచ్చు. అంటే ఫ్లెక్స్ అంటే డిఫాల్ట్గా ఇలా వెళ్ళిపోతుంది, ఇంకా నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఇఫ్ యూ వాంట్ చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ ద డేటా, యూ కెన్ ప్రొవైడ్ ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం. సో అప్పుడు ఏమవుతుంది, ఇలా వస్తుంది. అంటే ఇంతకు ముందు ఉన్న డేటా ఇలా వచ్చి నీకు ఇలా ఎలా అయితే పక్కకి వెళ్ళిపోయిందో అలాంటిది ఇలా వస్తుంది అనమాట. సరే, మీరు మరీ కామెడీ చేయకుండా, కామెడీ కాకపోతే ఆల్రెడీ మనకు ఉండేదే ఇలా కదా, మళ్ళీ దాన్ని మనం ప్రత్యేకంగా ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం అని పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి అని చెప్పేసి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, మనము ఫ్లెక్స్ అనేది యూజ్ చేసి అంటే హారిజెంటల్గా డేటాని అడ్జస్ట్ చేసాం. అండ్ ఇవే కాదు, మనకి గ్యాప్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది, గ్యాప్. సో ఈ గ్యాప్ అనే ప్రాపర్టీ ద్వారా మన స్పేస్ అనేది ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ అది పక్కన పెట్టేసినట్లయితే స్పేస్ అనేది ఈక్వల్గా మనం డివైడ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకున్న బెనిఫిట్స్. అదే నువ్వు డిఫాల్ట్ అసలు ఫ్లెక్స్ డైరెక్షన్ ఏం లేకుండా ఫ్లెక్స్ అనేది ప్రొవైడ్ చేయకుండా ఉంటే, ఎస్ నువ్వు అన్నది కరెక్టే, నీకు డేటా ఇలానే ఉంటుంది, అంటే ఒక దాని కిందే ఒకటి ఉంటుంది. బట్ వాట్ ఇఫ్ ఐ వాంట్ టు అలైన్ ద డేటా ఇన్ ఎ ప్రాపర్ వే, నాకు అది ఒక ప్రాపర్గా కనపడాలి. లైక్ నాకు ఇక్కడ స్పేస్ కావాలి, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, నాకు ఇలా స్పేస్ కావాలి అన్నప్పుడు ఏం చేస్తావు? కొంచెం స్మార్ట్ ఉన్న వాళ్ళు ఏమంటారు తెలుసా, నేను మార్జిన్ యూజ్ చేసుకుంటా అంటారు. బట్ మార్జిన్ యూజ్ చేసి నువ్వు ఒక ఎలిమెంట్ని మనము అలైన్ చేయడం అనేది అది చాలా హార్డ్ థింగ్. అంటే లైక్ దట్స్ నాట్ కరెక్ట్ వే టు అలైన్ ద డేటా బై యూజింగ్ మార్జిన్, ప్యాడింగ్. ఇది కరెక్ట్ వే కాదండి. సో యూ హ్యావ్ టు యూజ్ ఫర్ proper output, you have to use these properties. మార్జిన్తో మైట్ బి నీకు రావచ్చు, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద రెస్పాన్సివ్ నువ్వు వెళ్ళావు అంటే నో, యూ వోంట్ గెట్ రెస్పాన్సివ్ లేఅవుట్. సో ఇన్ దట్ సిచ్యువేషన్ ఇట్ విల్ హెల్ప్ యూ.
నీకు రెస్పాన్సివ్ డేటా కావాలి, రెస్పాన్సివ్ ఉండాలి అంటే ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు యూజ్ దిస్ ప్రాపర్టీస్, దట్స్ ఇట్. అది తప్ప నీకు వేరే దారి లేదనమాట. సో ఇక్కడ ఏంటి అన్నట్లయితే ఫ్లెక్స్ డైరెక్షన్ అని ఇంకొక ప్రాపర్టీ ఉంటుంది. దిస్ ఈజ్ కంప్లీట్లీ డిపెండెంట్ ప్రాపర్టీ. ఫ్లెక్స్ డైరెక్షన్ అంటే ఫ్లెక్స్ అనే ఈ యొక్క వాల్యూ లేకుండా నువ్వు ఫ్లెక్స్ డైరెక్షన్ యూజ్ చేయలేవు. వితౌట్ ద ఫ్లెక్స్ వాల్యూ యూ కెనాట్ ఏబుల్ టు యూజ్ దిస్ ప్రాపర్టీ ఫ్లెక్స్ డైరెక్షన్. సో by default it will be row, and if you want to change you can change to column, and not only column, so we have other also row, reverse, column, reverse. అంటే రివర్స్ అంటే ఏం లేదు, నాకు ఇందాకలా లోగో ఇలా వచ్చింది, లింక్స్ ఇలా వచ్చాయి, అలా కాస్త నాకు ఇలా లింక్స్ ఇలా వచ్చి లోగో ఇలా వెళ్ళడం. ఇది ఎందుకు హెల్ప్ అవుద్ది, ఇది మనకి రియల్ టైంలో మనం యూజ్ చేసే ఛాన్స్ ఉంటుంది, అప్పుడు మీకు గుర్తుంచుకోండి. సో ప్రస్తుతానికైతే జస్ట్ ఆ వాల్యూ ఎలా వర్క్ అవుతుంది అనేది మాత్రం గుర్తుంచుకోండి. ఇప్పుడు ఫ్లెక్స్ ఉంది కదా, నేను దీన్నే ఫ్లెక్స్ డైరెక్షన్ అని చెప్పేసి దీనికే ఇవ్వడానికి ట్రై చేస్తాను. రో రివర్స్ అని చెప్తాను నేను. రో రివర్స్ అంటే ఆల్రెడీ రో ఉంది, రో రివర్స్ చేస్తున్నా. చూడండి లింక్స్ ఏమో ఇటు వచ్చింది, అంటే స్టార్ట్ టు ఎండ్, అంటే లెఫ్ట్ స్టార్ట్ రైట్ ఎండ్ అయితే రివర్స్ అయిపోతుంది. రైట్ ఏమో స్టార్ట్ అయిపోయి లెఫ్ట్ ఏమో ఎండ్ అయిపోతుంది. అదనమాట మీనింగ్. ఓకే, సో ఇదనమాట ఫ్లెక్స్ డైరెక్షన్. అదే ఒకవేళ ఇక్కడ మనం కాలం అనేది ఎట్లా హెల్ప్ అవుతుంది అన్నట్లయితే, ఒక్కొక్కసారి సిచ్యువేషన్ బట్టి మనకి ఏమవుతుంది అంటే, మనం రెస్పాన్సివ్ బిల్డ్ చేసేటప్పుడు ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారా, వెన్ ఇట్ కమ్స్ టు ద రెస్పాన్సివ్ అప్లికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్లిప్కార్ట్ అనేది ఒక వెబ్సైట్ తీసుకుంటాను. ఇక్కడ చూద్దాం, అంటే వీళ్ళు రెస్పాన్సివ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి సపరేట్ మొబైల్ అప్లికేషన్ ఉంది, రైట్. ఇప్పుడు నేను ఇలా అంటే రెస్పాన్సివ్ చెక్ చేయడానికి వెళ్ళా. సి ఇప్పుడు ఏమన్నా వాల్యూస్ ఏమైనా మిస్ అవుతున్నాయి చూడండి. ఇక్కడ చూడండి, ఈ లోగో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అంటే లైక్ లాగిన్, మోర్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడికి వెళ్ళిపోయాయి, ఇక్కడ దాకా కనిపిస్తుంది. ఇంకొంచెం కిందకి రా, ఇక్కడ చూడండి ఏదో ఒక మొబైల్ డైరెక్షన్ లాగా ఒకటి ఇచ్చాడు, దాని మీద క్లిక్ చేసి మేబీ వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. ఇది కార్ట్, ఫ్లిప్కార్ట్ షార్ట్ కట్, క్లిక్ ఆన్ ఐకాన్, యాడ్ హోమ్ స్క్రీన్. ఓకే, లేదండి ఇది వాళ్ళు అలా చేయలేదు. బట్ జనరల్ వెబ్సైట్స్ మనము ఒకవేళ ఏమన్నా చూసుకున్నా, ఏం తీసుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ విల్ గో టు జొమాటో వన్స్, ఒకసారి చూద్దాము. ఇక్కడ అసలు నావర్ ఎక్కడ ఉంది, ఫస్ట్ వీడియో ఇచ్చారు. ఓకే, ఓకే ఇది జొమాటో. యా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి నావర్, జొమాటో, లొకేషన్, సర్చ్ బార్, లోగో, లాగిన్ అండ్ సైన్ అప్ ఇలా ఉంది. ఎగ్జాక్ట్లీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఇవన్నీ ఆప్షన్స్ పోయి మనకి ఒక ఐకాన్ ఇచ్చారు. ఇదే మనం తర్వాత కూడా చేయొచ్చు, ఈజీగా చేద్దాం. దీని మీద క్లిక్ చేసినప్పుడు చూడండి, ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఓకే, బట్ వాట్ ఇఫ్ వీ హ్యావ్ 5 or 10 ఆప్షన్స్? ఇక్కడ వాళ్ళు 2 ఇచ్చారు కాబట్టి ఓకేనండి, ఇక్కడ 2 ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఒకటి డిస్ప్లే చేసాం. మరి 5 ఉంటే ఏం చేద్దాం, ఇలానే కదా రావాలి, కిందకే కదా, అంతేగాని ఇక్కడ ఇస్తావా పక్కన, బాగోదు కదా. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేస్తాము అన్నట్లయితే, అప్పుడు దాకా అంటే ఇది మన రెస్పాన్సివ్ మనం బిల్డ్ చేస్తాం తర్వాత. సో అప్పటిదాకా నీకు ఏమైంది అంటే డేటా అంతా రోలో ఉంటుంది. ఇట్ వాజ్ యాక్చువల్లీ ఇన్ అ రో డైరెక్షన్, బట్ యు ఆర్ గోయింగ్ టు చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ ది కంటెంట్ ఇంటూ కాలమ్స్, అంటే కిందకు పంపించేస్తావు, అంటే ఇలా స్ట్రైట్గా, అంటే కాలం కదా. సో అప్పుడు నువ్వేం చేయాలి, వీటన్నిటిని ప్రాపర్గా అలైన్ చేసుకోవాలి. అది ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇక్కడ ఇలా ఉంది కాబట్టి ఓకే, మరి నీ కంటెంట్ ఇంత వైట్ స్పేస్ ఉంది కదా, నాకు ఇక్కడ మధ్యలో కావాలంటావు, లేకపోతే ఇక్కడ కావాలంటావు, ఇలా కావాలంటావు నువ్వు టెక్స్ట్, ఇలా ఒక సైడ్కి కాకుండా. సో ఇలా అలైన్ చేసుకోవాలంటే ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం అనమాట.
Okay, so flex direction by using the property flex direction, we can mention column. ఓకే, కాలంలోకి వచ్చినట్టు అనమాట. అంటే ఇప్పుడు నీకు ఏమైంది, డిస్ప్లే ఫ్లెక్స్ ఫ్లెక్స్ డైరెక్షన్ ఏమవుతుంది, కాలం అయిపోతుంది. అంటే ఇప్పుడు నీకు స్ట్రైట్ గా ఉన్న అంటే లైక్ రోలో ఉన్న కంటెంట్ కాస్త ఏమవుతుందండి, ఇలా కిందకు వచ్చింది చూడండి, వర్టికల్ గా వచ్చింది. ఇప్పుడు నువ్వు ఈ ఈ ఈ డేటాను కూడా నువ్వు చేంజ్ చేసుకోవాలి. అంటే లింక్స్ ఏదైతే ఉందో వాటిని కూడా నువ్వేం చేస్తావు, ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం అని చెప్తావు. ఎప్పుడు నువ్వు ఒకవేళ నేను ఇందాక చెప్పాను కదా, ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని కూడా నువ్వేం చేస్తావు, కాలంలోకి చేంజ్ చేస్తావు. యు హ్యావ్ టు చేంజ్. సో అప్పుడు నీకు ఏమైంది, మొత్తం ఇలా వర్టికల్ గా కనిపిస్తుంది అనమాట. ఇలా ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇలా ఉందనుకుందాం, ఇలా ఉందనుకుందాం. అంటే ఇప్పుడు మనము ఇందాక అక్కడ రివర్స్ పెట్టినట్టున్నాము, అందుకే ఇది ఇటు రివర్స్ వచ్చేసింది. సారీ, ఇక్కడ అలైన్ ఐటమ్స్ చూడండి, ఎండ్ అని ఉంది, లేకపోతే ఇటు వస్తుంది, స్టార్ట్కి వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, స్టార్ట్కి వచ్చేస్తుంది ఇక్కడ. ఇప్పుడు మేబీ నీ రిక్వైర్మెంట్ బట్టి నాకు ఒక కార్నర్కి ఉన్నట్టు అనిపిస్తుందని ఫీల్ అవుతావు నువ్వు. అలాంటప్పుడు నువ్వు ఏమంటావు, నాకు కార్నర్కి వద్దు, నాకు సెంటర్లో కావాలంటావు. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, మళ్ళీ ఈ జస్టిఫై కంటెంట్ అని ఒక ప్రాపర్టీ అనేది మనం యూజ్ చేయాలి, అండ్ అలైన్ ఐటమ్స్ అనేది యూజ్ చేయాలి. కొంచెం జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా అంటే జాగ్రత్తగా వినండి, మళ్ళీ చెప్తున్నా జాగ్రత్తగా వినండి. జస్టిఫై కంటెంట్ అనేది ఇందాక ఏం చెప్పాను, ఇట్ విల్ అడ్జస్ట్ ఆర్ ఇట్ విల్ అలైన్ ద డేటా ఇన్ అ రో. రో కాదు, బేస్డ్ ఆన్ ది డైరెక్షన్. అంటే ఇందాక రో కాబట్టి రో అని చెప్పా, ఇప్పుడు కాలం అంటే కాలం అని చెప్తా, బేస్డ్ ఆన్ ది డైరెక్షన్. జస్టిఫై కంటెంట్ will adjust the data or content based on the డైరెక్షన్. అంటే ఇందాక మనకి రో ఉంది కాబట్టి రోలో ఒకవేళ నువ్వు డేటాని అడ్జస్ట్ చేయాలి అంటే నువ్వేం చేసావు, జస్టిఫై కంటెంట్ అనేది యూజ్ చేసావు. అదే వర్టికల్గా కావాలంటే ఏం చేసావు, అలైన్ ఐటమ్స్ యూజ్ చేసావు, రైట్. ఇప్పుడు నువ్వు కాలం అంటే వర్టికల్ గా డైరెక్షన్ కాబట్టి జస్టిఫై కంటెంట్ యూజ్ చేసి నువ్వేం చేస్తావు, వర్టికల్ గా మాత్రమే నువ్వు అడ్జస్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఒకవేళ ఈ లింక్స్ మధ్యలో నీకు ఏమైనా స్పేస్ కావాలి అంటే, ఇలా లింక్స్ ఉన్నాయండి, ఇలా ఇలా ఉన్నాయి లింక్స్, ఒకదాని కింద వెంటనే మళ్ళీ ఉన్నాయి. అలాంటప్పుడు నీకు గ్యాప్ కావాలి, లేదంట్లయితే హైట్ ఎంత ఉందండి, అక్కడేమో రోలో ఏమో విడ్త్ అంత ఉంది కాబట్టి స్పేస్ని అడ్జస్ట్ చేస్తుంది. ఇక్కడేమో హైట్ అంత ఉంటే ఇదంతా స్పేస్ కదా, ఓకే స్పేస్ ఇచ్చేసాయి ఇక్కడ అని చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నావ్ బార్ నేను ఏం చేస్తా అన్నట్లయితే, నావ్ బార్ ఇక్కడ అంటే యాక్చువల్గా మనకి కంటెంట్ని బట్టి హైట్ అడ్జస్ట్ అవుతుంది, బట్ ఈ సిచ్యువేషన్కి వచ్చినప్పుడు మనం హైట్ అనేది చేంజ్ చేసేస్తాం అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హైట్ మీరు అబ్జర్వ్ చేసినది కంటెంట్ ఇక్కడ దాకా ఉంది కాబట్టి ఇక్కడ దాకా, బట్ మనం ఏం చేస్తాం అంటే కంప్లీట్ స్క్రీన్ అంతా ఇదే పెట్టేస్తాం, మిగతాది ఏది కనపడనీయం. ఆ ఐకాన్ మీద క్లిక్ చేసినప్పుడు ఓన్లీ లింక్స్ మాత్రమే చూపించేస్తాం. మీకు అది నేను తర్వాత చెప్తా, ఏం మీరు వర్రీ అవ్వద్దు, ఇలా చూపిస్తాం. సో ఇప్పుడు ఇలా చూపించినప్పుడు ఏమవుతుంది, ఇదంతా స్పేసే. ఇక్కడ చూడండి జస్టిఫై కంటెంట్, ఇప్పుడు డైరెక్షన్ ఏంటి అన్నట్లయితే కాలం కదా, సో కాలం కాబట్టి జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్, అంటే ఈ స్పేస్ అంతా కూడా మధ్యలో ఇచ్చేసింది అనమాట. బట్ ఇప్పుడు నేనేం చేస్తా అన్నట్లయితే ఇది ఇలా కాకుండా నేను స్టార్ట్ ఇచ్చేసుకుంటా, ఈ మూమెంట్లో నాకు స్పేస్ బిట్వీన్ అనేది అవసరం లేదు, స్టార్ట్ ఇచ్చుకుంటా. ఇప్పుడు ఏమవుతుంది, ఎలిమెంట్స్ అన్ని పైకి వెళ్ళిపోతాయి ఇలా. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తా అన్నట్లయితే ఇప్పుడు లింక్స్ ఏదైతే ఉందో ఇది కూడా ఆల్రెడీ ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం అనేసే ఉంది, అంటే ఇలా కిందకు వచ్చేసింది. అండ్ ఇక్కడ నువ్వు ఏం చేయొచ్చు అన్నట్లయితే దీనికి గ్యాప్ అనేది చెప్పుకోవచ్చు. గ్యాప్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి దానికి మధ్యలో నాకు ఒక 50 పిక్సెల్ కావాలి, ఎందుకంటే కింద స్పేస్ ఉంది కదా, కింద దాకా నాకు స్పేస్ ఉంది కాబట్టి ఇక్కడ దాకా వచ్చేస్తుంది అన్నట్టు. చూడండి కింద దాకా మనకి కంటెంట్ వచ్చేసింది.
సో ఇదనమాట అండి. సో నేను మీకు చెప్పేది ఏంటి అన్నట్లయితే జస్టిఫై కంటెంట్ అనేది ఫ్లెక్స్ యొక్క డైరెక్షన్ బట్టి అది రో అయితే రోలో అడ్జస్ట్ చేస్తుంది, కాలం అయితే కాలంలో అడ్జస్ట్ చేస్తుంది. అండ్ అలైన్ ఐటమ్స్ అనేది దానికి ఆపోజిట్ అనమాట. ఇందాకలా మనం అలైన్ ఐటమ్స్ అనేది వర్టికల్ గా చేసాము, ఇప్పుడు ఏమో హారిజంటల్ గా. ఇప్పుడు చూడండి ఇక్కడ అలైన్ ఐటమ్స్ అనేది మనం కమెంట్ చేసాము, ఇప్పుడు ఎండ్ అని చెప్పామనుకో ఇటు రైట్ కి వచ్చేస్తుంది. ఇదిగో రైట్ కి వచ్చేసింది చూడండి. ఎందుకంటే అలైన్ ఐటమ్స్ అనేది ఇప్పుడు హారిజంటల్ గా అడ్జస్ట్ చేస్తుంది, ఇందాకలేమో వర్టికల్ గా అడ్జస్ట్ చేసింది. ఎందుకు? ఇందాకలేమో ఫ్లెక్స్ డైరెక్షన్ రో కాబట్టి ఇది దానికి ఆపోజిట్ అంటే హారిజంటల్ గా. ఇప్పుడు ఫ్లెక్స్ డైరెక్షన్ కాలమ్ అంటే వర్టికల్, సో ఇప్పుడు ఇది దానికి ఆపోజిట్ హారిజంటల్ గా ఇస్తుంది. వర్టికల్ అయితే హారిజంటల్, హారిజంటల్ అయితే వర్టికల్. సో అలా అనమాట. ఇది ఇంకా మనం తర్వాత ప్రాక్టికల్ గా ఎగ్జాంపుల్స్ మనం బిల్డ్ చేసుకుంటూ వెళ్తాం, అప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఇది ఒకసారి ప్రాక్టీస్ అవ్వండి ఈ ప్రాపర్టీస్ అన్ని. ఒకవేళ మళ్ళీ మీకు ఏమైనా డౌట్ ఉంది, ఎక్కడైనా అర్థం కాలేదు అంటే ప్లీజ్ లెట్ మీ నో. ఓకే, సో నెక్స్ట్ సెషన్లో మనము ఇదే ప్రాపర్టీలో ఇంకొక వాల్యూ ఉంటుంది గ్రిడ్స్ అని. గ్రిడ్స్ అనేది ఒక కంప్లీట్ కాన్సెప్ట్, అది ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇది 1 డైమెన్షన్లో నువ్వు అడ్జస్ట్ చేస్తే దాన్ని 2 డైమెన్షన్స్లో మనం అడ్జస్ట్ చేయొచ్చు. అంటే అట్ ఏ టైమ్ ఇది ఇప్పుడు నువ్వు ఏదో రో కానీ కాలం కానీ ఏదో ఒక డైరెక్షనే అవుతుంది. అంటే ఇప్పుడేమో కాలం అన్నాము, ఇందాకలేమో రో మాట్లాడుకున్నాం. బట్ వాట్ ఇఫ్ ఐ వాంట్ టు డిస్ప్లే ద కంటెంట్ అట్ ఏ టైమ్ 2 డైమెన్షన్? అంటే రో వైజ్గా నేను డేటాని అడ్జస్ట్ చేయాలి, కాలం వైజ్గా అడ్జస్ట్ చేయాలి. అసలు ఆ రో వైజ్గా కాలం వైజ్గా ఎందుకు నేను అడ్జస్ట్ చేయాలనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నా. చెప్పాను కదా ఆల్రెడీ, మీరు ఓన్లీ వీడియో చూడడం మాత్రం కాదు, క్లాస్ వినడం మాత్రం కాదు, ఏం చేయాలి అంటే ప్రాక్టీస్ చేయాలి. యూజ్ చేసిన ప్రతి ప్రాపర్టీ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఒక లేఅవుట్ తీసుకొని ఆ లేఅవుట్లో మీరు దీన్ని ఎలా తీసుకెళ్ళొచ్చు, ఈ ప్రాపర్టీస్ అన్ని తీసుకెళ్ళి ఎలా ట్రై చేయొచ్చు అనేది మీరు ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే మీకు అర్థమవుతుంది అనమాట. సో నెక్స్ట్ సెషన్లో మనము గ్రిడ్స్ అనేది మాట్లాడుకుందాము. సో దట్స్ ఇట్ గైస్ ఫర్ టుడే.